ప్రభా సరస్వతికి నమస్కారం అండి. నా పేరు అశ్విన్ కుమార్. నేను మా స్వచ్ఛంద సంస్థ స్పాన్ అనే దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. టాపిక్ ఏంటంటే యూజీసీ బిల్. ఈ యూజీసీ బిల్ మీద దేశమంతా అల్లకల్లోలం అవుతుంది. దాని గురించి నేను ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క విద్యార్థి ఎవరైతే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారో, దేశం మొత్తం ఉన్నారో వాళ్ళందరికీ ఇది బ్యాలెన్స్డ్ వ్యూ ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తున్నానండి. దయచేసి ఈ ప్రెజెంటేషన్‌ని ఎండ్ వరకు చూడండి. ఒకవేళ మీకు నచ్చితే వేరే వాళ్ళకి షేర్ చేయండి. ఇంకోటేంటంటే ఇంపార్టెంట్ యాస్పెక్ట్ మీరు ఫీడ్‌బ్యాక్ కూడా ఇవ్వండి. అండ్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ డిస్క్లైమర్ నేనేమి ఇవ్వబోతున్నానంటే, మొదటిది ఏంటంటే ఇది చాలా బ్యాలెన్స్డ్ వ్యూ అండి. యూజీసీ బిల్ ఏంటో ఫస్ట్ అర్థం చేసుకుందాం. దాని తర్వాత దానివల్ల వచ్చిన ఏంటి ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి అవన్నీ కూడా డిస్కస్ చేస్తున్నాను నేను ఈ వీడియోలో. ఇది మీకు అందరికి అర్థం అవ్వాలి. ఎస్పెషల్లీ ఆల్ ద ప్రొఫెసర్స్ వాళ్ళందరికీ తెలిసిందే. బట్ ఎవరికైతే వాళ్ళు ప్రెజెంటేషన్ ఇవాళ బ్యాలెన్స్డ్ వ్యూ అనుకుంటున్నారో, అటువంటి ఎడ్యుకేటర్స్ ఎవరైతే ఉన్నారో, మెంటర్స్ ఉన్నారో వాళ్ళకి, స్టూడెంట్స్‌కి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న హైయర్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్‌లో చదివే స్టూడెంట్స్ అందరికి కూడా ఇది ఉపయోగపడుతుంది అనేసి నేను ఆశిస్తున్నాను. మీ ఫీడ్‌బ్యాక్ ఏమన్నా నేను తీసుకుంటానండి. మీరు కామెంట్స్‌లో పెట్టండి దయచేసి. సో, లెట్ అస్ అండర్‌స్టాండ్ అండి. ఈ యూజీసీ బిల్ అంటే ఏంటి? ఇది ఎందుకొచ్చింది? దాని గురించి మనం తెలుసుకుందాం. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే ఈ సోర్స్ ఇది. ఈ ప్రెజెంటేషన్ అంతా నేను తీసుకుంది అడ్డా 24/7 అనే ఒక వెబ్‌సైట్ నుంచి అండి. అది కాకుండా గవర్నమెంట్ ఇచ్చిన పీడీఎఫ్ ఫైల్ ఉందండి గెజెట్ నోటిఫికేషన్‌ది. దాని మీద నుంచి తీసుకున్నాను. సో, దానివల్ల నేను నాకది ఉపయోగపడింది. అందుకే నేను మీతోటి షేర్ చేస్తున్నాను. సో, ఈరోజు మనం లెట్ అస్ గెట్ ఇంటు ద టాపిక్. ఓకే. ఇప్పుడు లెట్ అస్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. ఈ యూజీసీ బిల్ అనేది 13th జనవరి 2026 అండి. ఈ సంవత్సరంలోనే గెజెట్ ఆఫ్ ఇండియాలో పబ్లిష్ అయింది. ఇంకా బిల్ కాలేదు. ఇంకా అవ్వబోతుంది ఇది. కాకపోతే క్లియర్‌గా అథారిటీస్ అన్ని పబ్లిష్ చేశారు. సో, ప్లీజ్ గో త్రూ దిస్. వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఇది యూజీసీ వెబ్‌సైట్ నుంచి నేను డౌన్‌లోడ్ చేశానండి. దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి. నేను ఈ చేసే ప్రెజెంటేషన్ ఒక పర్టిక్యులర్ జీసీ యూత్ కోసమో కాదు, బీసీ, ఎస్సీ, ఎస్టీ యూత్ కోసమో కాదు. యువత కొట్లాడుకోకూడదు. వాళ్ళలో ఒక అవగాహన రావాలా. దాని తర్వాత మీ డెసిషన్ మీది. ఇది అందుకే ఇట్స్ ఎ బ్యాలెన్స్డ్ వ్యూ అబౌట్ ద యూజీసీ బిల్ అండి. అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ యూజీసీ అంటే ఏంటి? అది తెలుసుకుందాం. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. ఇప్పుడు నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చిందండి? 13th జనవరి 2026కి ఇచ్చింది. దాంట్లో డెఫినిషన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే లీగల్ టర్మ్స్ మీకు అర్థం అవ్వాలి. అందుకే చెప్తున్నాను. ప్రియాంబుల్ ఏముందంటే వేరాస్ ద యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ ఈజ్ మ్యాండేటెడ్ టు కోఆర్డినేట్ అండ్ డిటర్మైన్ ద స్టాండర్డ్స్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ యూనివర్సిటీస్. అది మనందరికీ తెలిసిందే. వేరాస్ ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఆఫ్ 2020 రికగ్నైజెస్ ఫుల్ ఈక్విటీ అండ్ ఇంక్లూజన్ as the cornerstone of educational decisions to ensure that all students are able to thrive in the education system. అంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిందో 2020లో దాంట్లో ఫుల్ ఈక్విటీ అండ్ ఇంక్లూజన్ అన్నారండి. దాంట్లో అందరికీ ఈక్వల్ భాగం ఉంటుంది. ఎవరిని డిస్క్రిమినేట్ చేయరు. దాన్ని కలుపుకొని పోవాలా. అదే ఒక ముఖ్య లక్ష్యం అండి. ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఆఫ్ 2020ది. అది కార్నర్ స్టోన్ అని చెప్పారు. దాని తర్వాత ఇక్కడ అండ్ వేరాస్ ద యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఇస్ డిటర్మైన్డ్ టు ఎరాడికేట్ డిస్క్రిమినేషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రిలీజన్, కాస్ట్, జెండర్, రేస్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఆర్ అగేన్స్ట్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అంటే మన అన్ని యూనివర్సిటీస్, కాలేజెస్, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ అండి. ఎవరైతే పిల్లలు చదువుతున్నారో, యువత చదువుతుందో వాళ్ళ గురించి ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఇక్కడ యూజీసీ ఏమన్నదంటే ఏమన్నా డిస్క్రిమినేషన్ అంటే పార్షియాలిటీ ఎక్కడ నుండి చూపెట్టడం జరిగితే ఏ విషయంలో? రిలీజన్‌లో, కాస్ట్‌లో, రేస్‌లో, జెండర్‌లో, దాని తర్వాత వాళ్ళ పుట్టిన స్థలంలో, దాని తర్వాత అగైన్స్ట్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ దట్ ఈస్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ వాళ్ళ గురించి కూడా పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అంటారు. వాళ్ళ గురించి కూడా ఈ పర్టిక్యులర్ బిల్‌లో మెన్షన్ చేస్తున్నారు. ఏంటో అది తెలుసుకుందాం. And whereas the University Grants Commission intends to prove the equity in higher educational institutions. Now, therefore, in supersession of the University Grants Commission, promotion of equity and exercise in the powers conferred by the clause of Section 12, subsection of 1 of 26 of University Grants Commission Act 1956, the University Grants Commission hereby makes the following regulations. అదేంటో మనం తెలుసుకుందాం. ఇది ఎందుకు చేశారు? వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్? To eradicate the discrimination only on the basis of religion,
race, gender, place of birth, caste, or disability, particularly against the members of scheduled caste, scheduled tribes, and socially and educationally backward classes, economically weaker sections, persons with disabilities, or any of them, and to promote full equity and inclusion amongst the stakeholders in higher education institutions. ఇది క్లియర్ కట్ చెప్పారండి. ఆబ్జెక్టివ్ ఏంటి, డిస్క్రిమినేషన్ ఎండ్ చేయడానికి. ఎవరికి, అందరికి ఇక్కడ మెన్షన్ చేశారు. ఎస్సీ, ఎస్టీస్, ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ సెక్షన్స్, వీకర్ సెక్షన్స్, అండ్ పర్సన్స్ విత్ డిసబిలిటీస్ ఆర్ ఎనీ ఆఫ్ దెమ్ అన్నారు. మళ్ళీ లాస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సారీ. దెన్ డెఫినేషన్స్. ఇక్కడ యాక్ట్ అంటే ఏంటంటే యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ 1956 దాని ప్రకారం ఇచ్చారు పాయింట్స్. ది అగ్రీవ్డ్ పర్సన్ మీన్స్ ఎ పర్సన్ హూ హ్యాస్ ఎనీ కంప్లైంట్ in the matters relating to or connected with the grievances under these regulations. Caste-based discrimination ante means discrimination only on the basis of caste or tribe against the members of scheduled caste, scheduled tribes and other backward classes, OBCs. Ikkada next, commission means the University Grants Commission established under the University Grants Commission Act 1956. Discrimination ante enti, very important. Discrimination means any unfair, differential or biased treatment or any such act against any stakeholder, whether explicit or implicit, on the grounds only of religion, race, caste, gender, place of birth, disability, or any of them. It also includes any distinction, exclusion, limitation, or preferences which has the purpose or effect of nullifying or impairing the equality of treatment in education, and in particular of imposing conditions on any stakeholder or group of stakeholders which are incompatible with human dignity. The discrimination related to human dignity అంటున్నారంటే ఎవరైతే కుల, మత, ప్రాంత అండ్ ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళ గురించి వాళ్ళని డిస్క్రిమినేట్ చేయకుండా ఉండడానికి కోసం ఈ పర్టికులర్ యూజీసీ బిల్ అనేది తెస్తున్నారు. సో తెచ్చారు కూడా. సో దాని గురించి మనం ఇది అర్థం చేసుకుందాం. ఈక్విటీ మీన్స్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ for all stakeholders with respect to the entitlement and opportunity for the enjoyment of all legitimate rights. అంటే ఇక్కడ ఏంటి ఈక్విటీ అంటే ఏంటి, అందరికీ సరి సమానంగా పంచుకోవాలి. ఎడ్యుకేషనల్ సంస్థలో ఉన్నప్పుడు, హైయర్ ఎడ్యుకేషన్లో, యూనివర్సిటీలో చదివేటప్పుడు అందరికీ ఈక్వల్ యాక్సెస్ ఉండాలా, అందరికీ సరి సమానంగా పంచుకునేటట్టు ఉండాలి అన్ని ఫెసిలిటీస్. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది ప్రొవైడ్ చేస్తుంది, ఆ పర్టికులర్ స్టేట్ గవర్నమెంట్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. దీంతో పాటు వాళ్ళు ఏం చేశారంటే ఈక్విటీ కమిటీ అని ఒకటి పెట్టారండి. Equity committee means the committee constituted by the head of the higher educational institution. హైయర్ ఎడ్యుకేషనల్ హెడ్ ఎవరండి, వైస్ ఛాన్సలర్ గారు. ఆయన ఒక కమిటీ పెడతారు, దాన్ని ఈక్విటీ కమిటీ అని దానికి ఒక పేరు పెట్టారు. దాని తర్వాత ఈక్విటీ హెల్ప్ లైన్ అండి, ఎందుకంటే ఇమ్మీడియట్గా హెల్ప్ లైన్ అనేది పెట్టాలి ఇక్కడ, విచ్ ఇస్ ఆపరేటెడ్ బై ద హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. అక్కడే లోకల్ రేడియో కానీ హ్యామ్ రేడియో ఏదైనా ఉంటే హెల్ప్ లైన్ అనేది ఒకటి పెడితే అది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఎవరైనా బాధితులు ఉంటే ఆ బాధితులు ఆ నంబర్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. ఇక్కడ మానసిక బాధతో ఎవరైనా పడుతుంటే వాళ్ళకి 14416 అని మానస్ టెలి హెల్ప్ లైన్ ఉందండి. ఎవరైతే పరీక్షలకు కానీ మానసిక బాధతో కుంగిపోతున్నారో వాళ్ళకి ఈ నంబర్ మీరు కాల్ చేయొచ్చు, 14416. Then comes equal opportunity means the center is established under this regulation by the higher educational institution. అందరికి ఆపర్చునిటీ ఈక్వల్ ఉండాలి. దీంట్లో కవరింగ్ ఎవరండి, ఫ్యాకల్టీ మెంబర్స్ మీన్స్ టీచర్స్ హు ఆర్ వర్కింగ్ ఫర్ ద హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్. ఓకేనా అండి, రైట్. నెక్స్ట్ లెట్ us go to the next one. వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ జాగ్రత్తగా వినండి అందరూ. ఓంబుడ్స్ పర్సన్ మీన్స్ ఓంబుడ్స్ పర్సన్ అపాయింటెడ్ అండర్ ద యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, రిడ్రెసల్ ఆఫ్ గ్రీవియన్స్ ఆఫ్ స్టూడెంట్స్, రెగ్యులేషన్స్ 2023 యాజ్ అమెండెడ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. ఇక్కడ ఓంబుడ్స్ పర్సన్ అంటే యూనివర్సిటీ వాళ్ళే ఒక పర్సన్ అపాయింట్ చేస్తారు. వాళ్ళు ఏంటంటే స్టూడెంట్స్ ఏమన్నా గ్రీవియన్సెస్ ఉంటే వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. అండ్ దిస్ పర్టికులర్ దాని రెగ్యులేషన్ 2023లో వచ్చిందండి. ఇక్కడ స్టాఫ్ అంటే పర్సన్స్ అదర్ దెన్ ఫ్యాకల్టీ మెంబర్స్ హు ఆర్ వర్కింగ్ ఫర్ ద హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. హెచ్ఈఐ అంటే గుర్తుపెట్టుకోండి, హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. ఇది గవర్నమెంట్ ఉండొచ్చు, ప్రైవేట్ కూడా ఉండొచ్చు. నెక్స్ట్ స్టేక్ హోల్డర్స్ మీన్స్ స్టేక్ హోల్డర్స్ అంటే ఎవరండి, దాంట్లో స్టూడెంట్స్ ఉంటారు, ఫ్యాకల్టీ మెంబర్స్ ఉంటారు, స్టాఫ్, మెంబర్స్ ఆఫ్ ద మేనేజింగ్ కమిటీ ఇంక్లూడింగ్ ద హెడ్ ఆఫ్ ద హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, దట్ ఈస్ ద వైస్ ఛాన్సలర్. Then dean, heads of the departments. Then student means a person enrolled or seeking admission to be enrolled in any higher educational institutions through any mode, formal, open and distance learning or online mode. That is the definition of a student. University means a university established or incorporated under the Central Act, Provincial Act or State Act, and includes any such institution as may, in consultation with the university concerned, be recognized by the Commission in accordance with the
regulations made in the behalf of this act. ఓకేనండి, ఇది బేసికలీ అన్ని డెఫినేషన్స్ మనం తెలుసుకుంటే ఇంపార్టెంట్. దీంట్లో ombuds పర్సన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ పర్సన్ ఈజ్ ఇన్ఛార్జ్ ఫర్ ఎనీ ప్రాబ్లమ్స్ స్టూడెంట్స్ ఆర్ ఫేసింగ్. వాళ్ళతో వెళ్ళి మాట్లాడి వాళ్ళ ప్రాబ్లం ఏంటో తెలుసుకొని హయ్యర్ అథారిటీస్కి చెప్పడం, ఈ కమిటీకి కూడా చెప్పడం అనేది ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్. ఈక్వల్ ఆపర్చునిటీ సెంటర్. ఈక్వల్ ఆపర్చునిటీ సెంటర్ అంటే ఏంటి? ఎవ్రీ HEI, ఇందాకే చెప్పాను కదండి, హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ షాల్ ఎస్టాబ్లిష్ అన్ ఈక్వల్ ఆపర్చునిటీ సెంటర్ టు ఓవర్సీ the effective implementation of policies and programs for disadvantaged groups to provide guidance and counseling regarding academic, financial, social and other matters and to enhance the diversity within the campus. అంటే ఇక్కడ ప్రతి యూనివర్సిటీలో కానీ, గవర్నమెంట్ కానీ, ప్రైవేట్ కానీ, పెద్ద పెద్ద కాలేజెస్ కానీ వాళ్ళు కంపల్సరీ ఒక ఈక్వల్ ఆపర్చునిటీ సెంటర్ అనేది ఒక బ్లాక్ పెట్టాలి, ఒక రూమ్ పెట్టాలి, దానికి ఒక డెడికేటెడ్ టీం ఉండాలి. వాళ్ళు ఏం చేస్తారు, ఆ టీం బాధ్యత ఏంటంటే పాలసీస్, ప్రోగ్రామ్స్ ఏదైతే ఉన్నాయో దీంట్లో డిసడ్వాంటేజ్ గ్రూప్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కెరియర్ గైడెన్స్ ఇవ్వడము, కౌన్సిలింగ్ ఇవ్వడము, అకాడమిక్ కోర్సెస్ ఏమేమి ఉన్నాయి, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏమున్నాయి, దాంట్లో సోషల్ ఏంటి, వేరే మ్యాటర్స్ ఏంటి, అన్ని ఇంపార్టెన్స్ గురించి తెలుసుకోవడానికి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి. Provided that if a college does not have 5 faculty members to establish equal opportunity center, the functions of the equal opportunity center of the college shall be performed by the equal opportunity center of the university which the college is affiliated. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏమంటున్నారు, ప్రొవైడెడ్ వాళ్ళ కాలేజ్లో ఎవరైతే 5 మెంబర్స్ కూడా ఎవరైతే ఈక్వల్ ఈ ఆపర్చునిటీ సెంటర్లో మెంబర్ లేరో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ద ఫంక్షన్స్ ఆఫ్ ద ఈక్వల్ ఆపర్చునిటీ సెంటర్ అనేది కాలేజ్ నుంచి కాకపోతే డైరెక్ట్లీ ఆ అఫిలియేటెడ్ ఏ యూనివర్సిటీకి ఉంటుందో అక్కడ యూనివర్సిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు. క్లియర్ కదా? నెక్స్ట్, ద సెంటర్ షాల్ ఎస్టాబ్లిష్ కోఆర్డినేషన్ విత్ సివిల్ సొసైటీ, లోకల్ మీడియా, పోలీస్, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, NGOs, non-government organizations working in the field, faculty members, staff and parents to realize the objective of this regulations. ఈ రెగ్యులేషన్స్ ఏదైతే ఉన్నాయో సెంటర్, దట్ ఈస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే సివిల్ సొసైటీ ఎవరైతే ఉన్నారో, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్, లోకల్ మీడియా, పోలీస్ డిపార్ట్మెంట్, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, NGOs, ఇప్పుడు చెప్పాను కదండి మా NGO స్వచ్ఛంద సంస్థ స్పాన్ ఉంది కదా, ఆ స్పాన్ బిహాఫ్ మీద మాకేం గవర్నమెంట్ ఏం కాంటాక్ట్ చేయలేదు, కాకపోతే ఈ యువత డిస్టర్బెన్స్ చూసి నేను ఈ వీడియో చేస్తున్నాను మా స్వచ్ఛంద సంస్థ స్పాన్ తరపు నుంచి. వర్కింగ్ ఇన్ ద ఫీల్డ్ అండ్ స్టాఫ్ కానీ, ఫ్యాకల్టీ మెంబర్స్, పేరెంట్స్, ఎందుకంటే అందరికీ తెలవాలి ఇదేంటో. ఎందుకంటే ఒక బిల్ పాస్ అయినప్పుడు ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాల్సింది ప్రతి లోకల్ భాషలో చేయాలి అందరు కూడా. ఇంపార్టెంట్ అండి. ఎలాగో ఇంగ్లీష్ అండ్ హిందీలో ఎలాగో అందరు చేసేసి ఉంటారు కాబట్టి తెలుగులో కూడా చేసి ఉంటారు, కాదంటం లేదు. కాకపోతే తెలుగులో ఎవరికైతే అర్థమవుతుందో, నా ఛానల్కి ఎవరైతే రెగ్యులర్గా వస్తుంటారో వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది అనేసి నేను ఆశిస్తున్నాను. The Equal Opportunity Center shall coordinate with the District Legal Services Authority and State Legal Service Authority concerned to achieve the objectives of these regulations in general and to provide legal aid in deserving cases. అంటే ఈక్వల్ ఆపర్చునిటీ సెంటర్ ఏంటంటే లీగల్ లాయర్స్ కానీ, డిస్ట్రిక్ట్ కోర్ట్ లాయర్స్ ఉంటారు, అడ్వకేట్స్ ఉంటారు కదా, వాళ్ళతో కోఆర్డినేట్ చేయడం, అక్కడ ఉన్న జడ్జెస్ తోటి కోఆర్డినేట్ చేసి ఏమన్నా కేసెస్ వస్తే ఆ కేసెస్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎట్లా చేయాలనేది ఈక్వల్ ఆపర్చునిటీ సెంటర్ ప్లస్ హెల్ప్ ఇస్తుంది డిసడ్వాంటేజ్డ్ గ్రూప్స్కి. నెక్స్ట్, ద కమిటీలో ఎవరెవరు ఉండాలి? ద కమిటీ షుడ్ హ్యావ్ రిప్రజెంటేషన్ ఆఫ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, OBC, పర్సన్ విత్ డిజబిలిటీస్, వికలాంగులు ఎవరైతే ఉన్నారో, దాని తర్వాత షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ అండ్ ఆడవాళ్ళకి, ఉమెన్. ద టర్మ్ ఆఫ్ ద మెంబర్ షాల్ బి ఫర్ 2 years. ఎవరైతే ఈ కమిటీ ఈక్వల్ ఆపర్చునిటీ సెంటర్లు ఉంటారో వాళ్ళకి 2 టైం పీరియడ్ ఏంటంటే 2 years అండి. దాని తర్వాత స్పెషల్ ఇన్వైటీస్ అండ్ ద టర్మ్ ఆఫ్ స్పెషల్ ఇన్వైటీ షాల్ బి ఫర్ 1 year. ఇక్కడ స్పెషల్ ఇన్వైటీని ఎవరైతే ఇన్వైట్ చేస్తారో apart from these members వాళ్ళకి టర్మ్ పీరియడ్ ఇస్ ఓన్లీ ఫర్ 1 year. దాని తర్వాత ద కమిటీ షాల్ మీట్ అట్లీస్ట్ ట్వైస్ a year. ఈ ఈక్వల్ ఆపర్చునిటీ సెంటర్ ఈ కమిటీ ఏదైతే ఉందో దే విల్ మీట్ అట్లీస్ట్ 2 సార్లు అన్న కలవాలి మినిమం ఇయర్లో. అండ్ ద కోరం ఫర్ ద మీటింగ్ ఇంక్లూడింగ్ ద చైర్ పర్సన్ బట్ ఎక్స్క్లూడింగ్ ద స్పెషల్ ఇన్వైటీ. ఎవరైతే స్పెషల్ ఇన్వైటీ ఉంటారో వాళ్ళకి ఓటింగ్ ఏముండదు ఎనీ డెసిషన్ మీద. దాని తర్వాత it shall be 4. The committee in its biannual meetings shall review the action taken on the matters received in the previous 6 months, including the matters referred to it by other committees constituted under other regulations of UGC or under any law for the time being in force. ఇక్కడ ఈ కమిటీ ఏంటంటే వాళ్ళ మెయిన్ ఇంపార్టెన్స్ సంవత్సరానికి అట్లీస్ట్ 2 సార్లు అన్న కలవాలా, ప్లస్ ప్రీవియస్ 6 నెలల్లో వాళ్ళు ఏం పని చేశారో, దాన్ని ఎట్లా పని చేస్తున్నారో, దానికి ముందుకు వెళ్ళిందా లేదా, ఆ సమస్య తీరిపోయిందా లేదా, దాని మీద ఒక ఫీడ్బ్యాక్ తీసుకోవడం, ఒక రిపోర్ట్ తయారు చేసి పెట్టడం, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ దిస్ ఈక్వల్ ఆపర్చునిటీ సెంటర్. ఓకే, లెట్ us go to the next slide. The Executive Council or the governing body or the management committee of the higher education institution, as the case may be, shall nominate
A regular professor or a senior faculty member who has an innate interest in the welfare of disadvantaged social groups as coordinator of the center. అంటే ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో గవర్నింగ్ బాడీ మేనేజ్మెంట్ కమిటీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఒక రెగ్యులర్ ప్రొఫెసర్ ఎవరైతే ఉంటారో ఆర్ సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో స్వచ్ఛందంగా వాళ్ళు ముందుకు వచ్చి ఈ డిసడ్వాంటేజ్ సోషల్ గ్రూప్స్గా కోఆర్డినేటర్గా వాళ్ళని పెట్టచ్చు, అపాయింట్ చేస్తారు. దాని తర్వాత ఈక్వల్ ఆపర్చునిటీ సెంటర్ ఈక్వల్ ఆపర్చునిటీ సెంటర్లో ఎవరు ఉండాలి? ఈక్విటీ కమిటీ ఇందాక చెప్పాం కదా, కన్స్టిట్యూటెడ్ బై ద హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ టు మేనేజ్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ద సెంటర్ అండ్ టు ఎంక్వైర్ ఇంటూ డిస్క్రిమినేషన్. ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా, డిస్క్రిమినేషన్ కంప్లైంట్స్, దాని గురించి కూడా డిస్కస్ చేయడానికి. ఈ కంపోజిషన్ ఆఫ్ ద కమిటీ ఏంటి? The composition of the equity committee shall be the following. Head of the institution shall be the ex officio chairperson, 3 professors and senior faculty members of the higher educational institution as members, then 1 staff member other than teacher of the higher educational institution as a member, then 2 representatives from civil society having relevant experience as members, then 2 student representatives to be nominated based on the academic merit and excellence in sports and performance in co-curricular activities as special invitees. Students ni invite cheyali, 2 student representatives ni. The coordinator of the equal opportunity center shall act as ex officio member, secretary ga deal chestaru. Coordinator. Then the committee must have representation of other backward classes, persons with disabilities, SCs, STs and ఆడవాళ్ళు, ఉమెన్ కూడా. ఓకేనండి, క్లియర్ ఉంది కదా? అర్థం చేసుకోండి. ఏమంటే మళ్ళీ మీరు వీడియోని చూడండి దయచేసి. దాని తర్వాత ఈక్వల్ ఆపర్చునిటీ సెంటర్ ఏంటి, వాళ్ళ పని ఏంటి, వాళ్ళ ఫంక్షన్స్ ఏంటి తెలుసుకుందాం. టు ఎన్ష్యూర్ ఈక్విటీ అండ్ ఈక్వల్ ఆపర్చునిటీ టు ద కమ్యూనిటీ అట్ లార్జ్ అండ్ టు బ్రింగ్ సోషల్ ఇంక్లూజన్. ఎవరైతే డిసడ్వాంటేజ్ గ్రూప్స్ ఉన్నారో వాళ్ళందరినీ కలిసి తీసుకొని వెళ్ళేసి వాళ్ళందరూ కూడా యూనివర్సిటీలో ఉన్న వాళ్ళ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో ఉన్న ఫెసిలిటీస్ కానీ అన్నిటికీ మీకు యాక్సెస్ ఉంది, మీరు మంచిగా వాడుకోవచ్చు. వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడం, వాళ్ళకు ఒక అసర్టివ్నెస్ డెవలప్ చేయడం. నెక్స్ట్, టు ప్రమోట్ ఈక్విటీ అమాంగ్ ద స్టూడెంట్స్, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అండ్ ద సేమ్ టైమ్ ఎలిమినేట్ ద పర్సెప్షన్ ఆఫ్ డిస్క్రిమినేషన్. ఇది చాలా కీలకమైంది. టు ప్రమోట్ ఈక్విటీ అమాంగ్ స్టూడెంట్స్ అందరు కలిసిమెలిసి ఉండాలా, మంచిగా గేమ్స్ ఆడాలా, కల్చరల్ ఈవెంట్స్లో పాల్గొనాలా, అందరూ ఒకరినొకరు సపోర్ట్ చేస్తూ టీమ్ బిల్డింగ్ యాక్టివిటీస్ డెవలప్ చేయాలి. టీంలో ఇప్పుడు టీమ్ డెవలప్ అవుతూనే మన ఈ దేశం డెవలప్ అవుతుంది. అందుకే దాని గురించి టు ప్రమోట్ ఈక్విటీ అమాంగ్ స్టూడెంట్స్, దాంట్లో కూడా టీచింగ్ స్టాఫ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా అందరు కలిసి వెళ్ళొచ్చు అట్ ద సేమ్ టైం అని చెప్పారు. వై? బికాస్ ఈ డిస్క్రిమినేషన్ ఎక్కడ ఉండకూడదు. దాని తర్వాత నెక్స్ట్, టు క్రియేట్ సోషలీ కంజీనియల్ అట్మాస్ఫియర్, అకాడమిక్ ఇంటరాక్షన్ అండ్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ హెల్తీ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ అమాంగ్ స్టూడెంట్స్ కమింగ్ ఫ్రమ్ వేరియస్ సోషల్ బ్యాక్గ్రౌండ్స్. ఇక్కడ ఏంటంటే అందరూ చాలా మంది విద్యార్థులు ఎవరైతే ఉంటారో రకరకాల ప్లేసెస్ నుంచి వస్తారో, రకరకాల కులాల నుంచి వస్తారు, రకరకాల మతాల నుంచి వస్తారు, ప్రాంతాల నుంచి వస్తారు. కాబట్టి అందరికీ కూడా కలిసిమెలిసి ఉండేటట్టు అట్మాస్ఫియర్ అనేది చేయడమే కంజీనియల్ అట్మాస్ఫియర్ అంటారండి. ఆ అట్మాస్ఫియర్ని చేయడమే బాధ్యత యూనివర్సిటీ డిపార్ట్మెంట్, ఎస్పెషల్లీ ఈక్వల్ ఆపర్చునిటీ సెంటర్ది. దాని తర్వాత టు హెల్ప్ ఇండివిజువల్ ఆర్ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ బిలాంగింగ్ టు డిసడ్వాంటేజ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ. ఇందాక డిస్కస్ చేసాం. స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో బడుగుబడిన వర్గాల స్టూడెంట్స్కి వాళ్ళకి హెల్ప్ చేయడానికి కోసం ఈ పర్టికులర్ కమిటీ ఉంటుంది, ఈక్వల్ ఆపర్చునిటీ సెంటర్. టు ప్రొటెక్ట్ అన్ అగ్రీవ్డ్ పర్సన్ హూ హ్యాస్ రిపోర్టెడ్ అండ్ ఎనీ ఇన్సిడెంట్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అగేన్స్ట్ రిటాలియేషన్. అంటే ఎవరో యువత ఉంటుంది, ఎవరో అబ్బాయి ఉంటాడు, ఇంకో అబ్బాయి ఫ్రమ్ డిఫరెంట్ కమ్యూనిటీ వచ్చి ఆయన మీద ఏమైనా చేసినా ఏదైనా, ఎస్పెషల్లీ ఇది ఎక్కువ జరిగేది ఈ ర్యాగింగ్ టైంలో జరుగుతుంది. మీకు అందరికీ తెలిసింది కదా, ర్యాగింగ్ ఈజ్ బ్యాన్. అయినా కానీ చాలా మంది చేస్తుంటారు. బట్ అయినా కానీ సమ్ ఇన్సిడెంట్, ఏమైనా ఇన్సిడెంట్ అవ్వచ్చు. ఆ ఇన్సిడెంట్ అయినప్పుడు టు ప్రొటెక్ట్ అన్ అగ్రీవ్డ్ పర్సన్ హు హస్ రిపోర్టెడ్ అన్ ఇన్సిడెంట్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అగేన్స్ట్ రిటాలియేషన్. దాని తర్వాత డిసిమినేట్ ద ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు స్కీమ్స్ and programs for the welfare of socially disadvantaged section, as well as notification, memoranda, orders of the government and UGC and other related agencies, organization time to time. ఈ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయాలి డెఫినెట్లీ, బికాజ్ ఎస్పెషల్లీ పీపుల్ ఫ్రమ్ బీసీ, ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీస్ ఆర్ మైనారిటీ కమ్యూనిటీస్కి వాళ్ళకి స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏం స్కీమ్స్ పెట్టింది, ఏమేమి బెనిఫిట్స్ ఇస్తుంది అనేది టైం టు టైం ఇన్ఫర్మేషన్ డిసెమినేట్ చేయాలి. ఇన్ మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఇట్ ఈస్ బీయింగ్ ఫాలోడ్ రైట్ నౌ ఇన్ మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్. నోటీస్ బోర్డులో అన్నింటిలో కూడా పెడతారు. దానికి స్పెషల్లీ అవగాహన సదస్సు అనేది ఇక్కడ కండక్ట్ చేసినట్టు మేము వినలేదు. వింటే మంచిది, చేస్తున్నారంటే వెరీ గుడ్ అండి. కాకపోతే నోటీస్ బోర్డ్స్లో నేను చూసాను, చాలా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తుంటాను. నెక్స్ట్, టు ప్రిపేర్ అండ్ డిసెమినేట్ అన్ ఇలిస్ట్రేటివ్ లిస్ట్ ఆఫ్ యాక్ట్స్ దట్ షల్ బి కన్స్టిట్యూడ్ యాజ్ డిస్క్రిమినేషన్. ఇది చాలా ఇంపార్టెంట్. డిస్క్రిమినేషన్ అంటే ఏంటో ఇందాకనే మనం మాట్లాడుకున్నాం కదా దాంట్లో. ఇక్కడ డిస్క్రిమినేషన్ అంటే ఏంటో ఒక బొమ్మ రూపంలో తయారు చేసి, అది కూడా లోకల్ లాంగ్వేజ్లో
ఇంగ్లీష్, హిందీ ఆర్ తెలుగులో పెట్టి ప్రతి క్యాంపస్‌లో ప్రతి చోటలో పెట్టాలి. డిస్క్రిమినేషన్ అంటే ఏంటి అనేసి. దాన్ని అబ్యూజ్ చేయకూడదు. దాన్ని కరెక్ట్‌గా వాడాలి. జెన్యూన్‌గా ఉంటే జెన్యూన్ కంప్లెయింట్ తీసుకుంటది అనేది ఈ బిల్‌లో ఉంది. రైట్. టు ప్రిపేర్ ఇంక్లూజివ్ ప్రొసీజర్స్ ఫర్ అడ్మిషన్ ఆఫ్ స్టూడెంట్స్ బిలాంగింగ్ టు డిసడ్వాంటేజ్ గ్రూప్స్ ఆఫ్ సొసైటీ. ఇదేంటంటే టు ప్రిపేర్ ఇంక్లూజివ్ ప్రొసీజర్ అంటే ఏమైనా ప్రొసీజర్స్ ఉంటే ఎస్పెషల్లీ సింపుల్ ప్రొసీజర్ చెప్తానండి. చాలా మటుకు క్యాంపస్ స్టూడెంట్స్‌లో బ్యారియర్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ అంటాం. అంటే ఎవరైతే వికలాంగులు ఉంటారో వాళ్ళకి స్టెప్స్ ఎక్కలేరు. వాళ్ళకి ర్యాంప్స్ ఉండాలి. సో, అట్లా ర్యాంప్స్ కన్‌స్ట్రక్ట్ చేయడం కూడా ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ద బిల్డింగ్స్ ఇన్ యూనివర్సిటీస్ ఇన్ ఆల్ ద యూనివర్సిటీస్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ సెక్టర్ ఆర్ ఇన్ ప్రైవేట్ సెక్టర్. సో, అందుకే బ్యారియర్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ యువత ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఇది తెలుసుకోండి. దాంతో ఇంక్లూసివ్ ప్రొసీజర్ అడ్మిషన్ ఫార్మ్స్ గానీ, ఏదున్నా గానీ అన్నిట్లో కూడా ఒక గైడెన్స్ సెంటర్ ఉండి దగ్గరుండి చేయూతనివ్వడం. ఇది మేజర్ బాధ్యత. టు ఎస్టాబ్లిష్ కోఆర్డినేషన్ విత్ ద గవర్నమెంట్ అండ్ అదర్ ఏజెన్సీస్, ఆర్గనైజేషన్స్ టు మొబిలైజ్ అకాడమిక్ అండ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్. అది స్కాలర్‌షిప్స్ గానీ, ఏమేమి పర్టిక్యులర్ కవరేజ్ ఇస్తుందో ఆ స్టేట్ గవర్నమెంట్ గానీ, ఆ సెంట్రల్ గవర్నమెంట్ గానీ అవన్నీ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి షేర్ చేయడం. ఎస్పెషల్లీ ఫర్ ద డిసడ్వాంటేజ్డ్ గ్రూప్స్. టు మెయింటైన్ అన్ ఆన్‌లైన్ పోర్టల్ ఫర్ రిపోర్టింగ్ ఎనీ ఇన్సిడెంట్ ఆఫ్ డిస్క్రిమినేషన్. ఒక వెబ్‌సైట్ ఉండడం కంపల్సరీ. ఆ వెబ్‌సైట్‌లో టైమ్ టు టైమ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, కమిటీ మెంబర్స్ ఎవరు, ఏం జరుగుతుంది, వీళ్ళ యాక్టివిటీస్ ఏమేమి కండక్ట్ చేశారనేది రెగ్యులర్‌గా అప్డేట్ చేయాలి. ప్లీజ్ రిమెంబర్ ఎవ్రీబడీ, ఎస్పెషల్లీ ద ఎన్ఎస్ఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆల్ ద యూనివర్సిటీస్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఇది మీ రెస్పాన్సిబిలిటీ కింద వస్తుంది. టు ఎస్టాబ్లిష్ కోఆర్డినేషన్ విత్ గవర్నమెంట్ అండ్ అదర్ ఏజెన్సీస్ అండ్ ఆర్గనైజేషన్ టు మొబిలైజ్ అకాడమిక్ అండ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ టు ప్రొవైడ్ అసిస్టెన్స్ టు స్టూడెంట్స్ బిలాంగింగ్ టు డిసడ్వాంటేజ్ గ్రూప్స్. దాంతో టు మెయింటైన్ అన్ ఆన్లైన్ పోర్టల్ ఫర్ రిపోర్టింగ్ ఎనీ ఇన్సిడెంట్ ఆఫ్ డిస్క్రిమినేషన్. అందుకే ఇక్కడ ఎన్ఎస్ఎస్ డిపార్ట్మెంట్ ఈక్వల్ ఆపర్చునిటీ ఉంది కదా, దే కెన్ ఆల్సో టేక్ ద రెస్పాన్సిబిలిటీ. నెక్స్ట్, పర్ఫార్మ్ సచ్ అదర్ ఫంక్షన్స్ యాజ్ మే బి డీమ్డ్ నెసెసరీ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఈక్విటీ. అదే అందరు కలిసి స్టూడెంట్స్ అందరు కలిసి ఉండేటట్టు ఏమేమైనా యాక్టివిటీస్ ఉంటే అది కూడా చేయొచ్చు. ఓకేనండి. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ ఎవ్రీ హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ షెల్ ఆల్సో కన్స్టిట్యూట్ ఎ స్మాల్ బాడీ టు బి నోన్ యాజ్ ఈక్విటీ స్క్వాడ్స్ అంట. ఈక్విటీ స్క్వాడ్స్ విత్ సచ్ రిప్రజెంటేషన్ as considered necessary for maintaining vigil and preventing any discrimination on the campus. The HEI may constitute the equity squads in the required numbers, and such squads will remain mobile and visit the vulnerable spots frequently. The equity squad shall submit their reports to the coordinator of the Equal Opportunity Center. సో ఇట్లా విజిలెన్స్ అనేది వస్తుంది. దాన్ని బట్టి చెకింగ్ జరుగుతుంటుంది. స్క్వాడ్స్ అనేది ఉంటారు. వాళ్ళు క్యాంపస్ మొత్తం తిరుగుతుంటారు. తిరిగి ఎక్కడైనా ఏమైనా డిస్క్రిమినేషన్ జరుగుతుంది, ఎవరైనా ఏ స్టూడెంట్ అయినా ఎవరైనా హెరాస్ చేస్తుంటే దాని గురించి ఇన్ఫర్మేషన్ మన కోఆర్డినేటర్ ఆఫ్ ఈక్వల్ ఆపర్చునిటీ సెంటర్కి ఇస్తారు. నెక్స్ట్, ఎవ్రీ హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ షెల్ డెసిగ్నేట్ అట్లీస్ట్ వన్ స్టేక్ హోల్డర్, అట్లీస్ట్ ఒక స్టేక్ హోల్డర్ ఇన్ ఈచ్ ఆఫ్ ఇట్స్ యూనిట్స్, డిపార్ట్మెంట్స్, ఫ్యాకల్టీ, స్కూల్స్, హాస్టల్స్, లైబ్రరీస్ ఆర్ ఫెసిలిటీస్ టు యాక్ట్ యాజ్ అన్ ఈక్విటీ అంబాసిడర్. ఈక్వల్ ఆపర్చునిటీ సెంటర్, ఈక్విటీ స్క్వాడ్స్ అండ్ ఈక్విటీ అంబాసిడర్. ఈక్విటీ అంబాసిడర్ అంటే ఏంటి అది చేసుకుంది. స్టేక్ హోల్డర్స్ డెసిగ్నేటెడ్ as ఈక్విటీ అంబాసిడర్స్ shall act as torch bearers of equity on the campus and shall remain in touch with the coordinator of the Equal Opportunity Center. The equity ambassador shall act as a nodal officer for implementing the program or activities planned by the Equal Opportunity Center. సేమ్ చెప్పాను కదండి, ఈక్వల్ ఆపర్చునిటీ సెంటర్ ఉంటుంది, డిఫరెంట్ మెంబర్స్ ఉంటారు, దాంతో ఈక్విటీ స్క్వాడ్స్ ఎస్టాబ్లిష్ చేస్తారు. దాని తర్వాత ఇక్కడ ఈక్విటీ అంబాసిడర్స్ అని డిఫరెంట్ పీపుల్, ప్రొఫెసర్స్ ఎవరైనా ఉంటే టార్చ్ బేరర్స్ కింద పెట్టి వీళ్ళందరూ కూడా కలిసికట్టు పనిచేస్తూ యూనివర్సిటీలో ఎక్కడ కూడా ఏది డిస్క్రిమినేషన్ కాకూడదు. ఏమైనా అయినా కానీ పోర్టల్లో పెట్టాలి, మీ వెబ్సైట్ పోర్టల్లో పెట్టాలి. The Equal Opportunity Center shall publish a biannual report. సంవత్సరానికి 2 రిపోర్ట్స్ పబ్లిష్ చేయాలి అప్పుడు its activities by end of January and July every year, and the report shall be made available on the website of higher educational institution. The report shall include demographic composition of students and staff and dropout rates of its students of the previous academic year, grievances, complaints received under this regulation and their current status. ఇక్కడ ఈక్వల్ ఆపర్చునిటీ సెంటర్ ఏంటంటే వాళ్ళకి చెప్పాను కదండి, సంవత్సరానికి 2 రిపోర్ట్స్, ఒకటి జనవరిలో ఒకటి జూలైలో ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళు కంపల్సరీ. ఏం యాక్టివిటీస్ వాళ్ళు చేశారు మొత్తం సంవత్సరంలో 6 నెలల్లో, దానికి పరిష్కారం ఏమైనా వచ్చిందా లేదా, అవన్నీ కూడా రిపోర్ట్స్ ఎవ్రీథింగ్. స్టూడెంట్స్ ఎవరెవరు ఉన్నారు, ఏ కులపోలు ఎంత ఉన్నారు, ఏ రిలీజన్ వాళ్ళు ఉన్నారు, ఎవరెవరు ఉన్నారో అవన్నీ కూడా అప్డేట్ చేసి పెట్టాలి ఇన్ఫర్మేషన్. ఏమైనా కేసెస్ ఏమైనా వస్తే ఆ కేసెస్ ఎట్లా హ్యాండిల్ చేశారు, దాని రిలేటెడ్ ఫోటో, వీడియో ఆర్ ఇమేజెస్ ఏది ఉంటే అది పెట్టి రిపోర్ట్ కూడా పెట్టాలి. ఇది కంపల్సరీ యాజ్ పర్ ద రెగ్యులేషన్స్, యాజ్ పర్ ద న్యూ బిల్. Let us go to the next slide. Equity helpline. Ikkada every HEI shall establish and operate an equity helpline that will function round the clock. 24/7 equity helpline running undali compulsory.
Provided the equity helpline of the college is not functional for any reason, the equity helpline of the affiliating university shall be accessible to the stakeholders of that particular college. అంటే ఇక్కడ ప్రతి కాలేజ్లో కూడా ఈక్విటీ హెల్ప్ లైన్ ఉండాలి 24/7. ఇట్ షుడ్ బి మానిటరింగ్ నంబర్స్ ఉండాలి. రొటేషన్ సిస్టమ్ మీద తీసుకోవచ్చు. దీన్ని ఏమైనా ఎస్టాబ్లిష్ చేయాలంటే మీరు నన్ను సంప్రదించవచ్చు. నాట్ లైన్ ఐ కెన్ హెల్ప్ యూ అవుట్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ దిస్ పర్టికులర్ సెంటర్ ఫర్ హెల్ప్ లైన్. దాని తర్వాత ఈక్విటీ హెల్ప్ లైన్ షాల్ బి యాక్సెసిబుల్ టు ఎనీ స్టేక్ హోల్డర్ ఇన్ డిస్ట్రెస్ ఓయింగ్ టు డిస్క్రిమినేషన్ రిలేటెడ్ ఇన్సిడెంట్. ఏమైనా డిస్క్రిమినేషన్ అయితే ఏ స్టూడెంట్కైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎప్పుడైనా 24/7 360 days they should call and somebody should lift the call and should be recorded. అది కూడా వాళ్ళ మీటింగ్స్ ఏదైనా ఉంటే కూడా కంప్లీట్గా రికార్డింగ్ చేయాలి, డాక్యుమెంట్ చేయాల్సి వస్తుంది. వెరీ ఇంపార్టెంట్ ఇది. దాని తర్వాత ఐడెంటిటీ ఆఫ్ ద స్టేక్ హోల్డర్ రిపోర్టింగ్ అండ్ వయలేషన్ ఆఫ్ ఈక్విటీ షాల్ బి కెప్ట్ కాన్ఫిడెన్షియల్. ఎవరైతే రిపోర్ట్ చేస్తున్నారో వాళ్ళది ఐడెంటిటీ మాత్రం టోటలీ కాన్ఫిడెన్షియల్ పెట్టాలి. ఎవ్వరు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు. అండ్ ఇట్ షుడ్ బి ఇఫ్ రిక్వెస్టెడ్ బై ద ఇన్ఫార్మెంట్. ఎవరైతే కంప్లైంట్ చేస్తున్నారో అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళు కాన్ఫిడెన్షియల్ పెట్టండి అంటే పెట్టాలి, లేదంటే ఓపెన్ పెట్టవచ్చు. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అందుకే ఈక్విటీ హెల్ప్ లైన్లు గుర్తుపెట్టుకోండి. టెలిమానస్ అనేది ఒక హెల్ప్ లైన్ ఉందండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. 14416 144416. దానికి కాల్ చేస్తే వాళ్ళు లేపుతారు. ఎవరైనా మానసిక బాధలో ఉంటే కుంగిపోతుంటే దానికి కాల్ చేయొచ్చు. ఆత్మహత్య ప్రయత్నాలు ఎవరైనా చేస్తుంటే దీనికి కాల్ చేయొచ్చు. ఎవరైనా ఎగ్జామినేషన్ టెన్షన్లో ఉన్నారు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నారు, ఇవన్నిటి కూడా మీరు కాల్ చేయొచ్చు ఈ హెల్ప్ లైన్. ఇంకొక హెల్ప్ లైన్ ఏంటంటే మన తెలంగాణలో ఉన్నది 1908. అది డ్రగ్స్ ఎవరికైనా అలవాటు పడిపోయి డ్రగ్ పెడ్లింగ్ జరుగుతుంది క్యాంపస్లో అంటే 1908కి కాల్ చేయొచ్చు. ఇంకా ఎవరికైనా హెల్ప్ కావాలి డ్రగ్ రిలేటెడ్ అంటే దానికి 144446 1446 నషాముక్త్ అభియాన్ అనే దానికి మీరు కాల్ చేయొచ్చు. ఇవన్నీ కాకుండా ఇంకొక హెల్ప్ లైన్ ఏదంటే అంది దాన్ని మనం సైబర్ క్రైమ్ విచ్చలవిడిగా జరుగుతుంది మొత్తం అంత దేశం అంతా. కాబట్టి 1930. ఈ 3 హెల్ప్ లైన్స్ నంబర్స్ చాలా ఇంపార్టెంట్. అందుకే మీరు అందరు తెలుసుకోవాల్సింది, అందరికీ షేర్ చేయండి. ఓకేనండి. నెక్స్ట్ లెట్ us go to the next one. మెజర్స్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ఈక్విటీ అంటే ఏంటి అంటే ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఫాలోయింగ్ మెజర్స్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఈక్విటీ. ఎన్ష్యూర్ దట్ స్టూడెంట్స్ అట్ ద టైమ్ ఆఫ్ టేకింగ్ అడ్మిషన్ ఆర్ రెన్యువల్ ఆఫ్ అడ్మిషన్ ఆల్ ఫ్యాకల్టీ మెంబర్స్ అండ్ స్టాఫ్ furnish an undertaking to the effect that he or she shall promote equity and will not indulge himself herself in any form of discrimination. అంటే ఎవరైతే స్టూడెంట్ అడ్మిషన్ తీసుకుంటారో ఆ పర్టికులర్ కాలేజ్లో యూనివర్సిటీలో కంపల్సరీ ఈ ఫామ్ దాన్ని డాక్యుమెంట్ చేసి పెట్టాల్సిందే. దట్ ఈస్ వాళ్ళు ఫస్ట్ టైం జాయిన్ అయినా మళ్ళీ రీజాయినింగ్ అవుతుంటే కూడా కంపల్సరీ డాక్యుమెంట్ దాంట్లో ఏముండాలి అండర్టేకింగ్ అంటే వాళ్ళు కంపల్సరీ ఏ స్టూడెంట్ అయితే జాయిన్ అవుతున్నాడో అందరితోటి స్టూడెంట్లు క్యాంపస్లో అందరితో కలిసిమెలిసి ఉంటాను, నేను ఎవరితో డిస్క్రిమినేషన్ చేయను, ఎవరితో కూడా నేను విత్ డిఫరెంట్ వేగా ఏమంటాం హెరాస్మెంట్ చేయను, ర్యాగింగ్ చేయను అనేసి అండర్టేకింగ్ తీసుకోవాలి. నెక్స్ట్ the regulations and the equity helpline shall all be prominently be made available to the website, university website or college website lo helpline number compulsory undali. Before the commencement of each academic session, the head of the institution shall convene and address and meeting various functionaries such as hostel wardens, students, parents, guardians, faculty, staff, district administration, police as part of the orientation program to discuss the measures to promote equity among stakeholders and also to create awareness about these regulations. A video of the meeting will be made available on the HEI website. Very, very, very important. Especially all the vice chancellors, head of the departments, deans who are watching this in government colleges as well as in private colleges or the universities. You have to conduct this meeting, sir, madam. You have to conduct this meeting. And here మీరు ఏం చేస్తారంటే హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ అండ్ ఎవ్రీ ఫంక్షనరీ చెప్పాను కదండి, హాస్టల్ వార్డన్స్, స్టూడెంట్స్, పేరెంట్స్, వాళ్ళ గార్డియన్స్ ఉంటే గార్డియన్స్, ఫ్యాకల్టీ, స్టాఫ్, district administration, especially district collector, the police, head of the department, as part of orientation program to discuss the measures to promote equity. అందరూ కలిసిమెలిసి ఉండడానికి బాధ్యత స్టూడెంట్స్ అందరినీ కలిపి ఎట్లా ముందుకు తీసుకెళ్లాలనే బాధ్యత అందరి మీద ఉంది కాబట్టి ఇది ఒక పాయింట్. దాని తర్వాత HEI shall ensure that any selection, aggregation or allocation for the purpose of hostels, classrooms, mentorship groups or any other academic purposes is transparent, fair and non-discriminatory. Very important. ఇక్కడ ఏదైతే ఉన్నదో కమిటీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఎన్ష్యూర్ సెలెక్షన్, సెగ్రిగేషన్, ఎవరైతే హాస్టల్స్కి వస్తారో డిస్ట్రిక్ట్స్ నుంచి వస్తుండొచ్చు, ఎక్కడి నుంచి వేరే ఏరియాస్ నుంచి వస్తుండొచ్చు, కాబట్టి హాస్టల్లో అలొకేషన్ ఎలా జరగాలి, హాస్టల్లో అలొకేషన్ జరిగేటప్పుడు కంప్లీట్లీ ట్రాన్స్పరెంట్ ఉండాలా, అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ చెప్పారు. ఇక్కడ హాస్టల్స్లో కానీ క్లాస్ రూమ్స్లో కానీ మెంటర్షిప్ గ్రూప్స్లో కానీ అకాడమిక్ పర్పస్లో ట్రాన్స్పరెంట్, ఫెయిర్ అండ్ నాన్ డిస్క్రిమినేటరీ. రిమెంబర్ దిస్ 3 words.
Next, to promote equity, HEI shall prominently display posters at appropriate places on the campus and organize workshops. ఇది వెరీ ఇంపార్టెంట్. మాలా వంటలు వచ్చి మేము ఇఫ్ యూ వాంట్ వీ క్యాన్ కండక్ట్ ద వర్క్షాప్స్. మీరు పోస్టర్స్ డిజైన్ చేయండి. అందరు కలిసి కట్టుగా ఉండాలి. యువత అందరు కలిసి కట్టుగా ఉండాలండి. అది చాలా ఇంపార్టెంట్ ఇది. ఫైనల్ స్లైడ్కి వచ్చినప్పుడు నేను మీకు సజెషన్స్ కూడా చెప్తాను. దయచేసి లాస్ట్ వరకు చూడండి. దాని తర్వాత HEI షాల్ ఎంగేజ్ టు సీక్ ద అసిస్టెన్స్ ఆఫ్ ప్రొఫెషనల్ కౌన్సిలర్స్ ఫర్ ద కౌన్సిలింగ్ ఆఫ్ స్టూడెంట్స్, ఫ్యాకల్టీ మెంబర్స్ అండ్ స్టాఫ్. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే అండి, కౌన్సిలింగ్ అనేది కాదు ఇంపార్టెంట్, ఇక్కడ బీ ఫ్రెండింగ్ అంటాం. బీ ఫ్రెండింగ్ అంటే ఏంటి? నాన్ జడ్జ్మెంటల్ ఇయర్ అండ్ ఎంపథెటిక్ లిస్నింగ్. ఎప్పుడైతే బీ ఫ్రెండింగ్ అంటామో, ఎవరైనా స్టూడెంట్ కానీ అబ్బాయో అమ్మాయో వాళ్ళకి ఏదైనా బాధ ఉండొచ్చు, ఏమైనా అయి ఉండొచ్చు, వాళ్ళకి డిస్క్రిమినేషన్ అవి ఉండొచ్చు, వాళ్ళకి అందుకే బీ ఫ్రెండింగ్ క్లబ్స్ అనేది ప్రతి కాలేజ్లో ఉండాలి, ప్రతి యూనివర్సిటీలో ఉండాలి. వాళ్ళకి ట్రైన్డ్ బై ద సైకాలజీ డిపార్ట్మెంట్. అపార్ట్ ఫ్రమ్ దట్ మా స్వచ్ఛంద సంస్థలు చాలా మంది ఉన్నాయి. మా స్పాన్ ఇండియా కూడా వీ డూ ట్రైనింగ్ ఫర్ ఆల్ ది యూనివర్సిటీ కాలేజెస్ ఆల్రెడీ చేశాము. మీకు ఏదైనా ట్రైనింగ్ కావాలంటే కింద వెబ్సైట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాను, మీరు సంప్రదించవచ్చు. అందుకే మీకు ట్రైనింగ్ కానీ వర్క్షాప్స్ ఏదైనా కావాలంటే, ఎస్పెషలీ బీఫ్రెండింగ్ స్కిల్స్, మెంటల్ హెల్త్ వెల్నెస్ ప్రోగ్రామ్ అని ఉంటుందండి. ఆ ప్రోగ్రామ్ని సంప్రదిస్తే మేము మొత్తం ట్రైనింగ్ ఓరియంటేషన్ వర్క్షాప్ అందరికి ఇస్తామండి. అండ్ సపరేట్గా గుంపులో చేయడం కాదు, జనతా జనార్దన్ చెప్పి 100 మంది 200 మందిని చేయమండి. బ్యాచ్కి 40 మంది కంటే ఎక్కువ పెట్టాం, మా క్వాలిటీ ప్రిన్సిపల్. దాని తర్వాత HEI షాల్ ఇంప్లిమెంట్ వేరియస్ గైడ్ లైన్స్ ఇష్యూడ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. యూజీసీ ఏమేమి గైడ్ లైన్స్ ఇస్తుందో దాని ప్రకారం చేయాలి. ఫర్ ఈక్వల్లీ ప్రాఫిటబుల్ ఆపర్చునిటీ, సోషలీ ఎకనామికలీ SCDGs అంటారు, ఎకనామికలీ డిసడ్వాంటేజ్ గ్రూప్స్ వాళ్ళకి ఇన్ HES. And any student, faculty, member of staff or whether victims or witnesses of any incident of discrimination shall be encouraged to report to such occurrences, and their identity shall be protected if requested by the informant, and they shall be provided necessary protection against retaliation or victimization. అంటే ఇక్కడ ఈ పర్టికులర్ దాంట్లో ఈక్విటీ ప్రమోషన్ కమిటీ ఏదైతే ఉందో దాంట్లో ఏ ఫ్యాకల్టీ స్టూడెంట్ ఎక్కడైనా న్యాయం జరుగుతుంటే ఇమ్మీడియట్గా చెప్పాలి, దాన్ని డాక్యుమెంట్ చేయాలి, ఫోటోగ్రాఫ్ తీయాలి, వీడియో తీయాలి. గొడవ పోకుండా క్యాంపస్ విషయాలు ఏదైతే ఉంటాయో క్యాంపస్లోనే ప్రతిబింబించాలి. మాట్లాడి డిస్కషన్ చేసి ఒక డైలాగ్ చేసి కూర్చోబెట్టి ఇద్దరు ఒక బాయ్ ఏ ఉన్నాడు, బాయ్ బి ఉన్నాడు, వాళ్ళిద్దరి మధ్యలో ఏదో గొడవ జరిగింది అని వాళ్ళకి కూర్చోబెట్టి మాట్లాడించే బాధ్యత కూడా ఈక్విటీ చేయడం. ఇది పార్ట్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీ. లెట్ us go to the next slide. ఇక్కడ ప్రొసీజర్ ఇన్ కేస్ ఆఫ్ ఇన్సిడెంట్, ఇక్కడ వెరీ చాలా జాగ్రత్తగా వినండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఏం ప్రొసీజర్ ఫాలో అవ్వాలి ఎప్పుడైతే ఒక డిస్క్రిమినేషన్ ఇన్సిడెంట్ అవుతుందో? An aggrieved person may report any incident of discrimination on the online portal in writing or by sending an email to the coordinator of the Equal Opportunity Center. The identity of the aggrieved person shall be kept confidential if requested. అంటే ఎవరైతే బాధితుడు ఉంటుందో అమ్మాయి కూడా, సో వాళ్ళు కానీ ఈమెయిల్ ద్వారా పంపించచ్చు. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఆన్లైన్ పోర్టల్ అప్లోడ్ చేస్తారు. అండ్ వాళ్ళు చేసినప్పుడు వాళ్ళ ఐడెంటిటీ వాళ్ళు అన్నారు అనుకోండి, సార్ నా పేరు చెప్పకండి అంటే కూడా వాళ్ళకి పేరు చెప్పకూడదు. అందుకే క్లియర్గా చెప్పారు. ఇన్ రైటింగ్లో కూడా ఇవ్వచ్చు, ఆన్లైన్ ఈమెయిల్లో కూడా పంపించచ్చు. నెక్స్ట్, ద అగ్రీవ్డ్ పర్సన్ షాల్ ఆల్సో హ్యావ్ ద ఆప్షన్ ఆఫ్ రిపోర్టింగ్ ద ఇన్సిడెంట్ టు ద ఈక్విటీ హెల్ప్ లైన్. ఈక్విటీ హెల్ప్ లైన్ కూడా కాల్ చేసి చెప్పొచ్చు బాధితుడు ఎవరైతే ఉన్నారో. The information received on the helpline shall be forwarded to the police authorities if concerned, if prima facie a case under the penal laws is made out. అంటే హెల్ప్ లైన్ కాల్ చేసినప్పుడు కాల్స్ అన్ని రికార్డ్ అవుతాయి. ఆ రికార్డ్ అయిన కాల్స్ పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి ఎంక్వైరీ చేస్తే ఇన్ కేసు ఏమన్నా అయిందనుకోండి, అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్కి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి వస్తుంది. And the equity committee upon receipt of such information shall meet within 24 hours. వితిన్ 24 అవర్స్లో ఈక్విటీ కమిటీ మళ్ళీ అందరు కావాలి, ఇమీడియట్గా ఏదైనా ఫ్లాగ్ వచ్చింది అనుకోండి, సమ్ కంప్లైంట్ వస్తే take appropriate action. The equity committee may also refer the matter to the committee constituted under any other regulations of UGC under any other law for the time being in force. If it is of the opinion that the matter can be dealt with by that committee, or it is required to be dealt with by that committee in accordance with the provisions of the regulations of the law, that committee is already seized of that matter. అంటే ఈక్విటీ కమిటీ ఏంటంటే ఏమైనా ఇన్సిడెంట్ రిపోర్ట్ అయినా వితిన్ 24 అవర్స్లో దాని మీద యాక్షన్ తీసుకోవాలి. కమిటీ కూర్చోవాలి, మాట్లాడాలి, డెసిషన్ తీసుకోవాలి. ప్రతిదీ మినిట్స్ ఆఫ్ ద రిపోర్ట్ రాయాలి, మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ రాయాలి, ఎవరెవరు మెంబర్స్ ఏమేమన్నారు, ఏమైంది, ఆ బాధితుడు ఎవడనంటే పిలిపించడం. అందుకే జనరల్ బాధితుడు అంటాం లేదు, అమ్మాయి కూడా ఉండొచ్చు, పిలిపించి మాట్లాడించి డాక్యుమెంట్ చేసి ఏమైంది ప్రాపర్ పరిష్కారం అనేది చూపెట్టాలి. అది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఈక్విటీ కమిటీ. Upon receipt of the report from the equity committee, the head of the institution, especially head of the institution, principal, head, director, or the vice chancellor of the university, shall initiate further action
as per the rules of HEI within 7 working days. 8 రోజుల లోపల within 7 working days proper action plan ఉండాలి. However, if a case is under the penal laws is made out, police authority shall be informed. According ఏమైనా పెద్ద క్రిమినల్ యాక్షన్ ఏమైనా జరిగితే అప్పుడు కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్ విచ్ ఇస్ క్లోజెస్ట్ టు ద యూనివర్సిటీ జ్యూరిస్డిక్షన్లో ఉంటుందో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం బాధ్యత కూడా. In the event any complaint is made against the head of the institution, the meeting of the equity committee shall be chaired by coordinator of the EOC, and the report of the equity committee shall be forwarded the next higher authority of the head of the institution. ఇక్కడ ఇది చాలా కీలకమైనది, జాగ్రత్తగా వినండి. In the event of any complaint is made against head of the institution, a principal, head, vice chancellor, dean, head of the department మీద ఏదైనా కంప్లైంట్ ఏదైనా స్టూడెంట్ రేస్ చేస్తే ఆ ఈక్విటీ కమిటీ ఏం చేస్తుందంటే ఇట్ షాల్ బి రిఫర్ ఇట్ టు ద కోఆర్డినేటర్ ఆఫ్ దట్ కమిటీ. ఇందాక ముందు చెప్పాం కదా కోఆర్డినేటింగ్. దాని తర్వాత ఆ ఈక్విటీ కమిటీ షాల్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ హైయర్ అథారిటీ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. సపోజ్ హైయర్ అథారిటీస్ ఎవరు ఉన్నారో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం పడుతుంది. కాబట్టి అందరు జాగ్రత్తగా డీల్ చేయాలి. అందుకే తెలుసుకోవాలి, ఈ లా ఏంటో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్, ఈ ప్రొసీజర్ ఏంటో తెలుసుకోవడం ఇంపార్టెంట్. తెలుసుకోవడం మీ ద్వారాకే ఉండడం కాదండి, అందరికీ తెలియజేయడం ఇంపార్టెంట్. అప్పుడే రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. ఇట్స్ ఎ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అండి. అందుకే అవగాహన సదస్సు పెట్టాలి, వర్క్ షాప్స్ పెట్టాలి, టైం టు టైం మెజర్ చేయాలి, అందరికి అర్థం అవుతుందా లేదా. నెక్స్ట్ అపీల్. A person aggrieved, చెప్పాను కదా బాధితుడు, by the report of the equity committee may prefer an appeal before the ombudsperson within 30 days from the receipt of such report. The ombudsperson may appoint an amicus curiae to facilitate the hearing of an appeal. అంటే ఈ అపీల్ అంటే మన అపీల్ చేసిన తర్వాత 7 daysలో కూడా సాల్వ్ కాకపోతే కూడా 30 days వరకు టైం ఇచ్చి ఎవరైతే బాధితుడు ఉన్నాడో అతను ombudsperson ని కాంటాక్ట్ చేసి మొత్తం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. దాంతో అమికస్ క్యూరీ అపాయింటెడ్ బై ద ombudsman పర్సన్ షాల్ బి పేడ్ రీజనబుల్ ఫీ. ఎవరైతే బయట కానీ ఎక్స్టర్నల్ లీగల్ అథారిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎవరైతే ombudsperson అపాయింట్ చేస్తారో వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి అది చెల్లిస్తారు. ombudsperson షాల్ మేక్ ఆల్ ఎఫర్ట్స్ టు మేక్ డిస్పోజ్ ద అపీల్ విత్ ఇన్ ఎ పీరియడ్ ఆఫ్ 30 days యాజ్ పర్ ద యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ రిడ్రెసల్ ఆఫ్ స్టూడెంట్స్ రెగ్యులేషన్స్ ప్రకారం. అంటే ombudsperson ఎవరైతే బయట వ్యక్తిని అపాయింట్ చేస్తారో అమికస్ క్యూరీ అన్నాం కదా, వాళ్ళు 30 రోజుల లోపల ఆ ఇష్యూని వితిన్ అక్కడిదక్కడే చదువు మనకి ఇచ్చేస్తే ప్రాపర్ సొల్యూషన్ చూపెట్టి ఒక పరిష్కారం చూపెడితే దానికి అపీల్ పనికి వస్తుంది. నెక్స్ట్ మానిటరింగ్. The UGC shall establish a monitoring mechanism to review the progress made in achieving the objectives of these regulations and devise mechanisms for it, including calling for information on HEIs, visiting the campuses of HEIs. Based on such a review of the UGC may advise the HEIs to take measures to achieve objectives of these regulations. ఇక్కడ ఏమంటున్నారంటే UGC వాళ్ళు షాల్ ఎస్టాబ్లిష్ మానిటరింగ్. UGC మానిటర్ చేస్తుంది ప్రతి కాలేజ్, ప్రతి యూనివర్సిటీని. ఆన్లైన్ ఇవాళ రేపు టెక్నాలజీ ద్వారా చేయొద్దంటూ ఏం లేదు, అన్ని 100% జరుగుతుంది ట్రాకింగ్ అనేది. దిస్ ఇస్ బేసికలీ ట్రాకింగ్ బై యూజీసీ. మానిటరింగ్ మెకానిజం టు రివ్యూ ద ప్రోగ్రెస్. మీరు ఎంత ప్రోగ్రెస్ చేశారు, ఈక్విటీ కమిటీ పెట్టారా లేదా, అక్కడ ఈక్విటీ స్క్వాడ్స్ ఉన్నారా లేదా, ఈక్విటీ అంబాసిడర్స్ ఉన్నారా లేదా, అది కంపల్సరీ వాళ్ళు చెక్ చేస్తుంటారు. టైం టు టైం రిపోర్ట్, మీ వెబ్సైట్ రెడీ ఉందా లేదా. అందుకే అన్నిటికంటే కీలకమైంది వెబ్సైట్ అండి. వెబ్సైట్ ఇమీడియట్గా డిజైన్ చేయడం ఫస్ట్ బాధ్యత. దాని తర్వాత కమిటీస్ ఫామ్ చేయడము, యాక్టింగ్, మన వాట్ ఎవర్ వర్క్షాప్స్ దట్ యు ఆర్ కండక్టింగ్ అవన్నీ కూడా అప్లోడ్ చేయడం ఇంపార్టెంట్. ఎంత ఫాస్ట్గా చేస్తే అంత బెటర్. The UGC shall constitute a national level monitoring committee having representatives of statutory professional councils and commissions and of civil society. The committee shall oversee the implementation of these regulations and shall also look into the discrimination and suggest means of prevention in HEA. And the committee shall meet at least twice a year. ఈ UGC ఏం చేస్తుందంటే షాల్ కాన్స్టిట్యూట్ నేషనల్ లెవెల్ మానిటరింగ్ కమిటీ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే అంత దేశంలో ఉన్న యూనివర్సిటీస్ అన్నింటిలో తిరుగుతారు. తర్వాత ద కమిటీ షాల్ ఓవర్సీ ది ఇవన్నీ రెగ్యులేషన్స్ ఇంప్లిమెంట్ అవుతుందా లేదా చెక్ చేస్తారు, ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. అన్ని చేయడం ద్వారా దాంతో వాళ్ళు ఒక రిపోర్ట్ తయారు చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇస్తారు. దాని తర్వాత ఎవ్రీ HEI షాల్ సబ్మిట్ అన్ యాన్యువల్ రిపోర్ట్, చెప్పాను కదా ఇందాకని, ఆఫ్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ద ఈక్వల్ ఆపర్చునిటీ సెంటర్. ద UGC హెడ్ కూడా ఇస్తారు, స్టాచ్యూటరీ ప్రొఫెషనల్ కౌన్సిల్, కమిషన్ కన్సర్న్, హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి అండ్ డైరెక్టరేట్ ఆఫ్ ద స్టేట్ కన్సర్న్. ఆ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఆ స్టేట్కి వాళ్ళు కంపల్సరీ ఇస్తారు. అండ్ ద అఫిలియేటింగ్ యూనివర్సిటీ కూడా ఇస్తారు. ఇది అప్లికబుల్ టు ఆల్ హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, కాలేజెస్ యాజ్ వెల్ యాజ్ యూనివర్సిటీస్. ఆల్ కాలేజెస్, ఆల్ యూనివర్సిటీస్ ఆఫ్ ఆల్ స్ట్రీమ్స్, whether it's a government college or whether it's a private college, right? Please be clear, and this is going to be implemented, right? Let us go to the next slide. Consequences of non-compliance. Follow కాకపోతే ఏమవుతుంది? If any higher educational institution does not comply with any provisions of these regulations, the commission shall constitute an inquiry committee to look into the non-compliance.
If the non-compliance is established by inquiry committee set up by the commission, the HEI shall be debarred for participating in UGC schemes, debarred from offering degree programs, debarred from offering the ODL and online mode programs, removed from the list of higher educational institutions maintained under sections 2F 12B of the UGC Act. The HEI shall be subjected to one or more of above actions. Further, UGC may take additional punitive actions as per the decision of the commission on case-to-case basis. ఇది చెప్పిన ఫైనల్ ఇదంతా డ్రాఫ్ట్ చేసింది డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండి. ఇది చేసిన వారు మనీష్ జోషి, సెక్రటరీ. మొత్తం డీటెయిల్స్ నేను పీడిఎఫ్ ఫైల్ని తీసి ఇక్కడ పెట్టాను. ఒక్కసారి మళ్ళీ తెలుసుకుందాం ఇదేంటో. ఈ కన్సిక్వెన్సెస్ ఏంటి? మీరు ఇంప్లిమెంట్ చేయలేదనుకోండి, మీ కాలేజ్లో కానీ మీ యూనివర్సిటీలో ఈ పెట్టడం ఈక్వల్ ఆపర్చునిటీ సెంటర్ కానీ, ఈక్విటీ కమిటీ కానీ, ఈక్విటీ అంబాసిడర్స్, ఈక్విటీ స్క్వాడ్స్ మీరు పెట్టకపోతే కంపల్సరీ ఏమవుతుందంటే ఆ పర్టికులర్ కాలేజ్ కానీ ఆ యూనివర్సిటీని డిబార్ చేసేస్తుంది. ఇట్స్ వెరీ స్ట్రాంగ్ డెసిషన్ విత్ ద యూజీసీ హెస్ టేకెన్. దాని తర్వాత ఏ డిగ్రీ ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి ఉండదు, అది కూడా బ్యాన్ చేస్తుంది యూజీసీ. దాని తర్వాత డిబార్డ్ ఫ్రమ్ ఆఫరింగ్ ఎనీ ఓడిఎల్ అండ్ ఆన్లైన్ మోడ్ ప్రోగ్రామ్స్, ఏ కూడా ఇవ్వదు ఆన్లైన్ కానీ చేయడానికి ప్రోగ్రామ్స్. అండ్ ఇట్ విల్ బి రిమూవ్ ఫ్రమ్ ద లిస్ట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. చాలా ఏమంటాం వెరీ స్ట్రాంగ్ రూల్ దే బ్రాట్ ఇట్. అందుకే ఇట్స్ బికమ్ మ్యాండేటరీ ఫర్ యూ, ఎనీ కాలేజ్, ఎనీ యూనివర్సిటీ, any vice chancellor, any head of the department, please implement these regulations. That is what Mr. Manish Joshi అనేది చెప్పారండి. What is this? Now let us see the other side of the story. What happens here? ఇక్కడ we'll do the second part. Okay, part B. ఈ part B 1 minute. Thank you. ఇక్కడ బ్యాలెన్స్డ్ వ్యూ ఏంటి, సొల్యూషన్ ఏంటి, అందరు స్టూడెంట్స్కి ఇది వస్తుందండి. దయచేసి అందరు గుర్తుపెట్టుకోండి, నేను ఏదైతే షేర్ చేస్తున్నానో మా స్వచ్ఛంద సంస్థ షేర్ చేస్తుందో, ఇక్కడ అందరు స్టూడెంట్స్ బాగుండాలా, క్యాంపస్లో మంచిగా చదువుకోవాలా, మంచిగా ఆడాలా, మంచి పాటలు పాడాలా, అన్ని రకాల యాక్టివిటీస్ చేయాలా. ఫైటింగ్ కొట్లాటలు మాత్రం వెళ్ళకండి, రోడ్ల మీదకి రాకండి. ఏమున్నా మీరు కూర్చొని మీ ఈక్విటీ కమిటీతో కూర్చొని రిజాల్వ్ చేసుకోండి. ఏంటో తెలుసుకుందాం. వాట్ ఈస్ ద బ్యాలెన్స్డ్ వ్యూ? What is University Grants Commission? University Grants Commission was set up in the Parliament ఎప్పుడంటే 1956లో under the Ministry of Education. Its main job is to maintain standards in higher education across India. UGC coordinates with universities, provides financial assistance, recognizes institutions, and ensures the quality education is maintained. The main job of UGC ఏంటండి? హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కాలేజెస్ ఏదైతే ఉన్నాయో, డిగ్రీ ప్రోగ్రామ్స్ ఏదైతే ఇస్తున్నారో వాళ్ళందరితో కోఆర్డినేట్ చేయడము, వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెన్స్ ఏమైనా ఇవ్వడము, వాళ్ళని రికగ్నైజ్ చేయడం ఇన్స్టిట్యూషన్స్ని, దాని తర్వాత వాళ్ళ క్వాలిటీ ఎడ్యుకేషన్ మెయింటైన్ చేస్తున్నారా లేదా. దీని హెడ్ క్వార్టర్స్ ఢిల్లీలో ఉందండి. రీజనల్ సెంటర్స్ దేశమంతా ఉంది. యూజీసీ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ షేపింగ్ పాలసీస్ రిలేటెడ్ టు హైయర్ ఎడ్యుకేషన్. యూజీసీ బిల్ 2026 ఏదైతే మనం ఇప్పుడు చర్చిస్తున్నామో ఈజ్ ఎ మేజర్ స్టెప్ టేకన్ టు స్ట్రెంథెన్ ఫెయిర్నెస్ అండ్ అకౌంటబిలిటీ ఇన్ ఆల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్. నెక్స్ట్, యూజీసీ ప్రమోషన్ ఆఫ్ ఈక్విటీ రెగ్యులేషన్స్ ఏంటి? ఈ రెగ్యులేషన్ పేరు ఏంటండి? ప్రమోషన్ ఆఫ్ ఈక్విటీ ఇన్ హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇష్యూడ్ బై యువర్ యూజీసీ. ఇయర్ ఎప్పుడు? ఇయర్ 2026. మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? ప్రివెంట్ కాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ అనే దాని మెయిన్ ఆబ్జెక్టివ్ లక్ష్యం. అది అప్లైస్ టు ఆల్ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ ఇన్ ఇండియా. లీగల్ స్టాటసెస్ యూజీసీ రెగ్యులేషన్స్లోకి వచ్చింది, ఇంకా పార్లమెంట్ యాక్ట్ కాలేదు. నాట్ యట్ ఎ పార్లమెంటరీ యాక్ట్, రెగ్యులేషన్స్. So please sit down, decide in your campus what is good in this, what is bad in this, take opinions from everybody, sit down and form a proper committee and give proper representation to the government of India, to the government of the concerned state. ఈ పర్టికులర్ బిల్ని దయచేసి పొలిటిసైజ్ చేయకండి, దయచేసి క్యాంపస్ని వైలెంట్గా తయారు చేయకండి. అందరి యువతకు నేను చేసేది, ఐఎమ్ రిక్వెస్టింగ్ ఓన్లీ థింగ్ ఇస్ సిట్ డౌన్, ఫస్ట్ అండర్స్టాండ్ దిస్ వీడియో. ఇట్లా అన్ని పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీకు నచ్చిన పాయింట్స్ మీకు ఏది ఉందో మీరు ప్రకారం మీరు డెసిషన్ తీసుకోండి. దయచేసి కొట్లాడకండి ఇంకొకరితోటి. ఏమంటాము, డోంట్ స్టార్ట్ హేటింగ్ అదర్ స్టూడెంట్స్ ఫ్రమ్ అదర్ కేటగిరీస్. బీసీ స్టూడెంట్స్, ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ షుడ్ నాట్ హేట్ ద జనరల్ కేటగిరీ స్టూడెంట్స్. సేమ్ థింగ్, జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ ఆర్ ఫార్వర్డ్ కాస్ట్ స్టూడెంట్స్ షుడ్ నాట్ హేట్ ద బీసీ ఎస్సీ ఎస్టీ అండ్ మైనారిటీ ఇన్స్టిట్యూషన్ స్టూడెంట్స్ ఆల్సో. ప్లీజ్ గివ్ రెస్పెక్ట్ టు ఈచ్ అదర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ పొలిటికల్ ఐడియాలజీ అన్ని దూరం పెట్టండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ క్యాంపస్లో మీరు హ్యాపీగా ఉండాలా, మంచి చదువుకోవాలా, మంచి స్కిల్స్ రావాలా, మంచి ఉద్యోగాలు తెచ్చుకోవాలా. దట్ ఈస్ అ హోల్ ఆబ్జెక్టివ్ బిహైండ్ దిస్ ఎంటైర్ వీడియో అండి, అండ్ ఆల్సో ఫర్ ద యూజీసీ బిల్ ఆల్సో. ద యూజీసీ బిల్ ఎందుకు చేసింది అంటే చెప్పాను కదా ఇంతకుముందే, ఇట్స్ బేసికలీ టు డూ అండర్స్టాండ్ ద కాస్ట్ ఈక్వేషన్స్, కాస్ట్ డిస్క్రిమినేషన్ ఉండకుండా ఉండడానికి.
The new regulations were introduced after concerning data showed a sharp rise in reporting caste discrimination between 2019-2024లో చాలా విపరీతమైన కాస్ట్ డిస్క్రిమినేషన్ అయిందంట యాజ్ పర్ ద రిపోర్ట్స్. వాళ్ళకి అందుకే ఇది బిల్ని తెచ్చారు, యూజీసీ బిల్ 2026 తెచ్చారు. ఇప్పుడు చదివాం కదా. నెక్స్ట్ లెటర్స్ కూడా నెక్స్ట్ స్లైడ్. యూజీసీ బిల్ ఎందుకు ఇంట్రొడ్యూస్ చేసింది? యూజీసీ రూల్స్ 2026 వేర్ ఫ్రేమ్ ఫాలోయింగ్ డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్. సుప్రీం కోర్ట్ చేసిందండి ఇది. సుప్రీం కోర్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. ఏమంటే 2025లో ఎప్పుడైతే వాళ్ళు కేసెస్ వింటున్నారు, రోహిత్ వేముల ఎవరైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్ ఎవరైతే సూసైడ్ చేసుకున్నారో, అండ్ ఇంకొక పాయల్ తడ్వి అని ఇంకొక అమ్మాయి, ద ఎపెక్స్ కోర్ట్ అబ్జర్వ్ సీరియస్ ల్యాప్సెస్ ఇన్ ఎగ్జిస్టింగ్ యాంటీ డిస్క్రిమినేషన్ మెకానిజమ్స్. ఇప్పుడు సుప్రీం కోర్ట్ ఏమన్నదంటే అసలు యాంటీ డిస్క్రిమినేషన్ మెకానిజం ఇన్ యూనివర్సిటీస్ ప్లేస్లో లేదు, కాబట్టి వాళ్ళకి దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్, సుప్రీం కోర్ట్ ఈస్ నాట్ సాటిస్ఫైడ్, అందుకే మీరు కొత్త బిల్ చేయండి అని చెప్పి యూజీసీకి ఇస్తే, యూజీసీ కమిటీ వాళ్ళు గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అందరు కూర్చొని ఇవన్నీ తయారు చేస్తారు. ఈ యూజీసీ బిల్ ఏంటో దాన్ని మనం ఇవాళ డిస్కస్ చేస్తాం. ద కోర్ట్ డైరెక్టెడ్ యూజీసీ, సుప్రీం కోర్ట్ ఏం చేసింది, యూజీసీకి డైరెక్ట్ చేసింది టు రీప్లేస్ ద అవుట్డేటెడ్ 2012 బిల్ ఏదైతే ఉందో దాన్ని తీసేసి కొత్తగా టైమ్ బౌండ్ రూల్స్ విత్ ఇన్ 8 weeks వాళ్ళని చేయమని చెప్పింది. బోత్ ద కేసెస్ ఇన్వాల్వ్డ్ అలెజ్డ్ కాస్ట్ బేస్డ్ హరాస్మెంట్ దట్ లెడ్ టు ట్రాజిక్ డెత్స్, prompting nationwide concern over campus safety and accountability. Most important is campus safety and accountability for all the students. I repeat, campus safety and accountability for all the students. Supreme Court backed report that triggered the change. UGC submitted detailed data of Supreme Court and Parliamentary Committee revealing the sharp rise in caste-based discrimination complaints. 2017-2018లో 173 కంప్లైంట్స్ వచ్చాయండి. 23-24లో 378, చాలా ఎక్కువ పెరిగిపోయింది. ఎంత ఇంక్రీజ్ అయింది? 118.4%. హ్యూజ్ ఇంక్రీజ్. Pending cases rose from 18 to 108 in 5 years. The data was submitted by UGC to the Supreme Court. ఇక్కడ రూల్స్, డెఫినేషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఇందాకే మనం మాట్లాడుకున్నాం కదా, జస్ట్ ఇంకొకసారి రివ్యూ చేసుకుందాం. The UGC Act of 2026 clearly defines discrimination for the first time in strong legal language. Discrimination అంటే ఏంటి? డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ కాస్ట్ బేస్డ్ హరాస్మెంట్. కాస్ట్ బేస్డ్ హరాస్మెంట్ చేయకూడదు. డెరగేటరీ రిమార్క్స్, ఇది బూతు మాటలు కానీ వ్యంగ్యంగా మాట్లాడడం కానీ చేయకూడదు. నెక్స్ట్, ఎనీ కాండక్ట్ దట్ అండర్మైన్స్ డిగ్నిటీ, ఈక్వాలిటీ అండ్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్. ఎనీ బిహేవియర్ బై ఎనీబడి, can be student, faculty, anybody, or any non-teaching staff also, that will come under this. So, dignity, equality, and access to education. Strict disciplinary action is mandated against individuals and institutions found guilty. ఎవరైనా వ్యక్తులు ఉన్నా, ఎవరైనా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నా, ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ ఉన్నా, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఉన్నా, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి ఏం వెనకాడరు. కంపల్సరీ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటారు. దట్ ఈస్ వాట్ డిస్క్రిమినేషన్ ఏమైనా జరిగి ఉంటే, ఇది ప్రూవ్ అయితే. ఇక్కడ రూల్స్ ఏంటి? యూజీసీ బిల్ 2026 ప్రమోట్స్ క్లియర్ రూల్స్ టు ప్రివెంట్ డిస్క్రిమినేషన్ అండ్ సపోర్ట్ అఫెక్టెడ్ స్టూడెంట్స్, ఇంక్లూషన్ ఆఫ్ ఓబీసీస్ ఇన్ ప్రొటెక్షన్. One important change under the UGC Bill 2026 is the inclusion of other backward classes within the protection framework. Along with SCs and STs, OBCs, persons with disabilities, and women are now covered under these regulations. Everybody is covered here. నెక్స్ట్, సెట్టింగ్ అప్ ఈక్వల్ ఆపర్చునిటీ సెంటర్స్ చెప్పాను కదా ఇందాకనే. దాంతో మేకింగ్ ఆఫ్ ఈక్విటీ కమిటీస్. ఈ ఈక్విటీ కమిటీస్లో కూడా కంపల్సరీ అందరూ ఉండాల్సిందే. ఇక్కడ ఆల్ పీపుల్ మనం ఇందాకే డిస్కస్ చేశాం. దాని తర్వాత టైమ్ బౌండ్ గ్రీవెన్స్ అడ్రసింగ్. ఇది మేజర్ చేంజ్ దట్ హస్ కమ్ ఇన్ ద బిల్. ఇక్కడ ఏంటంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ద బిల్ ఇస్ క్విక్ యాక్షన్ ఆన్ ద కంప్లైంట్స్. విత్ ఇన్ 24 hours యాక్షన్ తీసుకోవాలి. 24/7 హెల్ప్ లైన్ ఉండాలి. ఆన్లైన్ సిస్టమ్ ఉండాలి. ఆన్లైన్ పోర్టల్ ఉండాలి. టైం టు టైం ఎవ్రీ 6 నెలలకు ఒక రిపోర్ట్ ఇవ్వాలి. ఆ రిపోర్ట్లు అన్ని పోర్టల్ వెబ్సైట్లో కూడా ఉండాలి. దాంతో ఏం యాక్షన్ తీసుకున్నారు, లాస్ట్ 6 months ఏం యాక్టివిటీస్ తీసుకున్నారు, ఏం అవగాహన సదస్సులు కండక్ట్ చేశారు, ఏం వర్క్షాప్స్ కండక్ట్ చేశారు ఫర్ ఎవ్రీబడి. స్టూడెంట్ దగ్గర నుంచి, నాన్ టీచింగ్ స్టాఫ్ దగ్గర నుంచి, హాస్టల్ వార్డన్స్, పేరెంట్స్, police department, district magistrates, everybody. Direct accountability of the institutions under the UGC head of the institution will be held responsible. A particular private college ఉండొచ్చు, government college ఉండొచ్చు, university vice chancellor ఉండొచ్చు, private university vice chancellor ఉండొచ్చు. Everybody is accountable under this UGC bill. So అందుకే దీన్ని స్ట్రాంగ్ గా చేశారు ఈ బిల్ని. Significance of the UGC bill. Significance ఏంటి? The UGC bill is seen as a big step towards social justice in higher education. It brings in strict legal framework that institutions must follow. Some key benefits ఏంటి? Strict penalties for institutions that fail to follow rules, including removal from the UGC schemes. అదే ఇందాక డిస్కస్ చేసాం కదా. ఏ కాలేజ్ అయినా కానీ,
ఏ యూనివర్సిటీ అయినా గానీ, గవర్నమెంట్ గానీ, ప్రైవేట్ గానీ వాళ్ళు ఈ బిల్ గానీ ఇంప్లిమెంట్ చేయకపోతే వాళ్ళని యూజీసీ నుంచి డిబార్ చేసేస్తారు. నెక్స్ట్ ఫాస్టర్ రిలీఫ్ స్టూడెంట్స్‌కి ఏదో లాంగ్ టైమ్ కోర్టు, జడ్జు ఇవన్నీ కాకుండా ఇవన్నీ టైం తినేస్తారు కాబట్టి ఇమ్మీడియేట్ రిలీఫ్ 24/7 ఆన్‌లైన్ పోర్టల్, ఈక్విటీ హెల్ప్ లైన్ ఇవన్నీ ఉండాలి. లీగల్ హెల్ప్ కూడా డైరెక్ట్‌లీ యూ కెన్ టేక్ ఇట్ అని కూడా చెప్పారు. దాంతో మ్యాండేటరీ స్ట్రక్చరల్ చేంజెస్ దాంతో ఈక్వల్ ఆపర్చునిటీ సెంటర్స్ పెట్టాలి. ఈక్విటీ కమిటీ పెట్టాల్సి దాంట్లో ఈక్విటీ అంబాసిడర్స్ కూడా. నేషనల్ లెవెల్ మానిటరింగ్ యూజీసీ ఈస్ గోయింగ్ టు మానిటర్ ఎవ్రీ యూనివర్సిటీ, ఎవ్రీ కాలేజ్. దట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ దిస్ parcel of this particular bill. Next, is UGC being replaced under the new education bill 2026? UGC ని రీప్లేస్ చేయబడుతుందా? It's a big question mark. తెలియదు. It's a point raised. Another debate revolves around the proposed higher education regulatory bill HERB, which suggests that ఇప్పుడు యూజీసీ ఒకటి సపరేట్, ఏఐసిటి సపరేట్, ఎన్సిటి సపరేట్ అన్ని కలిపి సింగిల్ బాడీకి ఎందుకు మర్జ్ చేయకూడదు అండ్ కాల్డ్ యాజ్ హెచ్ఈసిఐ. దర్ ప్రపోజల్ ఇస్ స్టిల్ అండర్ డిస్కషన్. ఇంకా డిస్కషన్లు జరుగుతుంది, బట్ ఇట్స్ నాట్ యెట్ ఫైనలైజ్డ్. లింక్ బిట్వీన్ యూజీసీ రెగ్యులేషన్స్ 2026 and NEP 2020. The UGC Bill 2026 aligns closely with the National Education Policy of 2020, which emphasizes equity, inclusion, and access in higher education. These regulations aim to operationalize NEP's vision at the institutional level. NEP 2020 ఇంప్లిమెంట్ అవ్వాలా, అందరికీ యాక్సెస్ టు ఎడ్యుకేషన్ ఉండాలా, క్వాలిటీ ఎడ్యుకేషన్. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనండి, ఇది జరుగుతుంది, అందుకే క్వశ్చన్ మార్క్ పెట్టాను. సో వి డోంట్ నో ఎగ్జాక్ట్లీ వాట్ ఇస్ ద సినారియో. ఇప్పుడు కమింగ్ టు ద క్రిటికల్ పాయింట్. ఎందుకు దేశం అంతా కల్లోలం అవుతుంది బిల్ ఇంప్లిమెంటేషన్ తోటి? ఎవరు డిసాటిస్ఫైడ్ ఉన్నారు? అందరూ ఉన్నారా? జీసీసే ఉన్నారు. జీసీ అంటే జనరల్ కేటగిరీ స్టూడెంట్సే ఉన్నారా? ఫార్వర్డ్ కాస్ట్ స్టూడెంట్సే ఉన్నారా? బీసీస్ ఉన్నారా? ఎస్సీస్ ఉన్నారా? ఎస్టీస్ ఉన్నారా? మైనారిటీస్ ఉన్నారా? ఎందుకు అందరు ఇంత అల్లకల్లోలం, ఎందుకు ఇంత కన్ఫ్యూషన్? అది మనం తెలుసుకోవాలి. నేను పొలిటికల్ యాంగిల్ ఎలా తెలుసుకోలేదు, బిల్ ఏముంది, పాయింట్ ఏముందో చెప్తున్నాను. Despite its intent, the regulation has sparked widespread protests, particularly among the general category students. ఇక్కడ కీ కన్సర్న్స్ రేజ్డ్, రూల్స్ ఆర్ పర్సీవ్డ్ యాజ్ వన్ సైడెడ్. ఇక్కడ ఏమంటున్నారంటే జనరల్ కేటగిరీ వాళ్ళు ఏమంటున్నారంటే ఈ రూల్స్ అన్ని వన్ సైడెడ్ ఉండి వాళ్ళని డిస్క్రిమినేట్ చేస్తున్నది. ఇది వాళ్ళ ఫస్ట్ పాయింట్, వాళ్ళ ఆవేదన. జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ ఆర్ నాట్ ఎక్స్ప్లిసిట్లీ రికగ్నైజ్ యాజ్ పొటెన్షియల్ విక్టిమ్స్. ఇక్కడ ఇప్పుడు ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు అనుకోండి, మొబైల్ రేజ్ చేసిన పాయింట్, ఒక బాయ్ ఏ ఉన్నాడు, ఇంకొక బాయ్ బి ఉన్నాడు, ఇద్దరు కూడా జనరల్ కేటగిరీ స్టూడెంట్, ఇద్దరు కొట్టుకున్నారు, వాళ్ళకి ఏం లేదు కదా ఇక్కడ దీంట్లో. సరే, ఇక్కడ జనరల్లీ బిల్ ఏం అడ్రస్ చేస్తుందంటే ఒక ఏ బాయ్ ఆయన జనరల్ కేటగిరీ స్టూడెంట్స్, ఈ బి బాయ్ ఈ క్యాన్ బి బీసీ, ఎస్సీ, ఎస్టీ ఆర్ మైనారిటీ ఆల్సో. వీళ్ళిద్దరి మధ్య గొడవ జరిగితే బేస్డ్ ఆన్ కాస్ట్, రిలీజన్ ఆర్ ఎనీథింగ్ జరిగితే కూడా అప్పుడు కమిటీని మాట్లాడుకునేది ఉన్నది. కానీ ఇద్దరు సేమ్ కాస్ట్ ఉండేటోళ్ళు చేస్తే దట్ ఈస్ ద సేమ్ థింగ్ ఇస్ నాట్ అప్లికబుల్ అని చెప్తున్నారు వాళ్ళు. ఎవరు? జనరల్ కేటగిరీ స్టూడెంట్స్. ఇక్కడ దీనికి ఒక కాంట్రా ఇండికేషన్ ఏంటంటే ఇక్కడ ఇద్దరు ఫ్రమ్ బీసీఏ ఉన్నారు అనుకోండి, ఇద్దరు ఫ్రమ్ ఎస్సీ ఉన్నారు, ఇద్దరు ఫ్రమ్ ఎస్టీసే ఉన్నారు, ఇద్దరు మైనారిటీస్ కొట్టుకుంటే కూడా అది కూడా ప్రొవిజన్ లేదు ఈ పర్టికులర్ బిల్లో. దాన్ని అమెండ్ చేస్తారో లేదో అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెసిషన్, మోడీ గారి డెసిషన్, షా గారి డెసిషన్, ధర్మేంద్ర ప్రధాన్ ఆయన డెసిషన్ అండి. అందరు కూర్చొని మాట్లాడుకుని వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారో అది వాళ్ళ ఇష్టం. స్టూడెంట్ రిప్రజెంటేషన్ అందరు కూడా మీరు ఏమైనా రిప్రజెంటేషన్ ఇవ్వాలంటే జనరల్ కేటగిరీ వాళ్ళు కూడా బిల్ ఏమైనా రిప్రజెంటేషన్ ఇవ్వాలా, మీ గ్రీవియన్సెస్ ఏమున్నాయో అవన్నీ ప్రస్తుతం మీ వైస్ ఛాన్సలర్కి ఇవ్వండి. వైస్ ఛాన్సలర్ ఇచ్చినాక స్ట్రైట్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ధర్మేంద్ర ప్రధాన్కి ఆన్లైన్లో పంపండి, పర్సనల్లో కూడా పోయి ఇవ్వండి. దయచేసి క్యాంపస్ని అల్లకల్లోలం చేయకండి. క్యాంపస్ ఉన్నది మంచిగా ఆడగడానికి, చదువుకోవడానికి. హ్యావ్ ఎ నైస్ అట్మాస్ఫియర్. నెక్స్ట్, ఫియర్ ఆఫ్ ఫాల్స్ కంప్లైంట్స్ 100%. జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ భయపడుతున్నారు ఏంటంటే ఇటువంటి ఫాల్స్ కంప్లైంట్స్, ఊరికి ఏదైనా మాట్లాడినా ఏదో ఇవాళ తెలుసు కదండి, మీరు చూస్తున్నారు ప్రతి ఒక్క ఓటీటీ ప్లాట్ఫామ్ అన్నిట్లో కూడా ఊత పదాలు కూడా, బూతులు కూడా అన్ని ఊత పదాలు అయిపోయినాయి. అక్కడ ఊత పదాలు ఏదో వాడు కూడా ఫ్రెండ్లీగా పడితే వాడి మీద కేసు వేసేస్తారు. సో అందుకే ఆ పర్టికులర్ భయం జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ చాలా విపరీతంగా ఉంది. ఒక లెవెల్కి వెళ్ళిపోయింది ఆ భయం అంతా కనిపిస్తుంది మీకు దేశం అంతా ప్రొటెస్ట్లో కనిపిస్తుంది. అలెజ్ వయలేషన్ ఆఫ్ ఈక్వల్ ఆపర్చునిటీ ప్రిన్సిపల్స్. ఇక్కడ జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ ఏమంటారంటే మొత్తం ఇది ఈక్వల్ ఆపర్చునిటీ అంటున్నారు కదా, మాకెక్కడ ఉంది ఈక్వల్ ఆపర్చునిటీ? మమ్మల్ని కూడా కన్సిడర్ చేయండి. మమ్మల్ని ఎందుకు వన్ సైడెడ్ ఎందుకు పెడుతున్నారు? ఇది వన్ వే ట్రాఫిక్ బిల్ లాగా ఉంది, ఇది టూ వే ట్రాఫిక్ లాగా లేదు. మాకేం సపోర్ట్ ఉంది? మాకేం సిస్టమ్ మాకేం సపోర్ట్ చేయదా? వాళ్ళ ప్రశ్న. పెటిషన్స్ హ్యావ్ బీన్ ఫైల్డ్ ఇన్ ద సుప్రీం కోర్ట్ ఛాలెంజింగ్ ద కాన్స్టిట్యూషనాలిటీ ఆఫ్ ద రెగ్యులేషన్. ఈక్వాలిటీ లేదు అనేసి వాళ్ళు క్లియర్గా సుప్రీంకోర్టులో వేసేసారు. ఆల్రెడీ కేసు నడుస్తుంది ఇప్పుడు. దాని సుప్రీంకోర్టు ఏం డెసిషన్ తీసుకుంటుందో దాని ప్రకారం మనకు తెలుస్తుంది లేటర్లో. ఇది ఒక వర్గం. నెక్స్ట్, ఇక్కడ ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీ స్టూడెంట్స్, మైనారిటీ స్టూడెంట్స్ వాళ్ళ కన్సర్న్స్ ఏంటి?
వాళ్ళకి డిస్క్రిమినేషన్ జరుగుతుంది అడ్మిషన్స్‌లో, ఎవాల్యుయేషన్‌లో, క్యాంపస్ లైఫ్‌లో. దాంతో ఫియర్ ఆఫ్ బయాస్ డిస్కరేజెస్ స్టూడెంట్స్ ఫ్రమ్ రిపోర్టింగ్ జెన్యూన్ ప్రాబ్లమ్స్. సోషల్ జస్టిస్ పాలిసీస్ ఎన్ష్యూర్స్ ఈక్వల్ ఆపర్చునిటీ అండ్ డిగ్నిటీ. అంటే ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ స్టూడెంట్స్ ఏమంటున్నారంటే చాలా మటుకు కేసెస్ నాకు కూడా వచ్చినాయి కొన్ని. వాళ్ళు ఏమంటున్నారంటే కొంతమంది ప్రొఫెసర్స్ ఉన్నారండి రెప్యూటెడ్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో, గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో. దట్ పర్టిక్యులర్ ప్రొఫెసర్ ఈస్ ఫ్రమ్ వన్ పర్టిక్యులర్ నో particular GC community or FC community, he harasses the SC, ST and OBC minority students. Whatever the reasons మనకు తెలియదు. అకాడమిక్‌లో అబ్బాయి, అమ్మాయి సరిగ్గా చేయలేదో, చేశారో ఏమో తెలీదు. హరాస్మెంట్ జరుగుతుంది అని చెప్తున్నాను. ఈ హరాస్మెంట్ వేరే, డిస్క్రిమినేషన్ వేరే. ఇది అర్థం చేసుకోవాలి. ఎస్పెషల్లీ ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీ మైనారిటీ స్టూడెంట్స్. సో అడ్మిషన్స్‌లో డిస్క్రిమినేషన్ జరగకూడదు. పేపర్ ఎవాల్యుయేషన్ డిస్క్రిమినేషన్ జరగకూడదు. ప్రాజెక్ట్ రిపోర్ట్‌లో డిస్క్రిమినేషన్ జరగకూడదు. ప్రెజెంటేషన్ స్కిల్స్‌లో గానీ, వాళ్ళ ప్రాజెక్ట్స్ ఉంటాయి. డిఫరెంట్ ప్రాజెక్ట్స్‌లో కూడా డిస్క్రిమినేషన్ జరగకూడదు అనేది వాళ్ళదొక రిక్వెస్ట్. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ మైనారిటీ స్టూడెంట్స్. ఫియర్ ఆఫ్ బయాస్ డిస్కరేజెస్ స్టూడెంట్స్ ఏంటంటే భయపడతారు. ఎవరైతే ఎస్పెషల్లీ గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తారో, ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మైనారిటీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి భయం ఎక్కువ ఉంటది. అరే నేను ఎందుకొచ్చాను? మా అమ్మ నాన్న మా ఊర్లో ఏదో కష్టపడి చదివిపించారు. నేను కాలేజ్‌లో ఇక్కడ సిటీకి వచ్చాను. సిటీలో వచ్చి యూనివర్సిటీలో చదువుతున్నాను. యూనివర్సిటీలో ఒక హాస్టల్‌లో ఉంటున్నాను. సో, హాస్టల్‌లో ఉంటూ ఇవన్నీ నాకు గొడవలెందుకు? నేను చదువుకోవాలి. ప్రొఫెసర్‌తో గొడవ పడడం ఎందుకు? అడ్జస్ట్ అయిపోవడం. ఈ అడ్జస్ట్ అవ్వడం, ప్రొఫెసర్‌తో గొడవ పడడం, ప్రొఫెసర్ అని కాదు వేరే స్టూడెంట్ తోటి గొడవ పడకుండా ఉండడానికి వాళ్ళు కాంప్రమైజ్ అవ్వడము, వాళ్ళు కుంగిపోవడం ఇవన్నీ జరుగుతుందనమాట. అందుకే ఇవన్నీ కుంగిపోకుండా ఉండడానికే ఈ ఈక్విటీ హెల్ప్ లైన్ అని పెడుతున్నారు. అందుకే కోఆర్డినేటర్‌ని పెట్టారు. ఈక్విటీ కమిటీస్ అని పెట్టారు. అందరూ కలిసి ఉండాలా. ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే అందరు స్టూడెంట్స్ హ్యాపీగా ఉండాలా. అది అవుతుందా లేదా? అది మనం డెసిషన్ సుప్రీం కోర్ట్ మీద ఉంటది. యూజీసీ మీద ఉంటది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోడీ గారి మీద, షా గారి మీద ఉంటది. ధర్మేంద్ర ప్రధాన్ గారి మీద ఉంటది. అందరూ కలిసి మంచి డెసిషన్ తీసుకోవాలి. అందరిని ఇంక్లూడ్ చేయాలి. ఒకరిని సెపరేట్ చేస్తూ కాదు, ఒకరిని డిస్క్రిమినేట్ చేస్తూ ఉండకూడదు అనేది మెయిన్ ఉద్దేశం. కన్సర్న్స్ జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ ఇందాక చెప్పాను కానీ వాళ్ళకి ఏమంటున్నారంటే వాళ్ళకి మెయిన్ బాధ ఏంటంటే ఊరికే మాట్లాడినా ఏం చేసినా ఫాల్స్ కంప్లైంట్స్ పెడతారు. ఫాల్స్ కంప్లైంట్లో వాళ్ళకి ఏం ప్రొటెక్షన్ లేదు. ఎవరు ఊరికే కేసు నేను హెరాస్ చేయడానికి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ స్టూడెంట్, జీసీ స్టూడెంట్ హెరాస్ చేయడానికి ఫాల్స్ కేసు పెడతారు. అన్వెరిఫైడ్ కంప్లైంట్స్ ఉంటాయి. అప్పుడు మా ప్రొటెక్షన్ ఏంటి? ఇప్పుడు ఈ రెగ్యులేషన్ మిస్యూజ్ కాదా, అబ్యూస్ కాదా అని అడుగుతున్నారు వాళ్ళు. అందుకే ఇంపార్టెంట్ అండి. అందరి బాధలు వినాలి. జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ బాధలు వినాలి. అలాగే ఓబీసీ స్టూడెంట్స్, ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్, మైనారిటీ స్టూడెంట్స్ బాధలు కూడా వినాలి. అందుకే గ్రీవెన్స్ రెడ్రెసల్ ఉంది. అందుకే కదా మీరు పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు. ప్రొఫెసర్స్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్, డబుల్ పీహెచ్డీస్, ట్రిపుల్ పీహెచ్డీస్ తీసుకున్నారు కదా, వైస్ ఛాన్సలర్స్ అయ్యారు కదా. బేసిక్ థింగ్ ఏంటంటే స్టూడెంట్స్ని వినాల. నాన్ జడ్జ్మెంటల్ లిస్నింగ్. Show empathy to the student. That student can come from a BC community, FC community, SC, ST or OBC also or minority also. Show empathy. How many heads of the departments in this country do not have a political ideological differences? You are educated, right? దయచేసి గుర్తుపెట్టుకోండి ప్లీజ్. డెవలప్ అండ్ రైట్ యాటిట్యూడ్ to respect everybody, every religion, every caste, every area from students who come. Here I'd like to take one point, a very important point is the students who come from northeast area to come study in different parts of the country. వాళ్ళ హరాస్మెంట్ ఇంకొక లెవెల్లో ఉంటుంది. దయచేసి మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే 8 స్టేట్స్ ఉన్నాయండి. దాన్ని అష్టలక్ష్మి స్టేట్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఆఫ్ ఇండియా అంటారు. అక్కడి నుంచి వచ్చిన స్టూడెంట్స్ని దయచేసి వాళ్ళని చైనీస్, చింకీ అనేసి వేరే వేరే మాటలు అనకండి. అది తప్పు అవుతుంది. అది వెరీ వెరీ రాంగ్. అందుకే దయచేసి వాళ్ళని కూడా రెస్పెక్ట్ చేయండి. వాళ్ళు కూడా ఇండియన్సే. వాళ్ళు కూడా మంచి మంచి స్కిల్స్ ఉన్నాయి. వాళ్ళు కూడా చాలా మటుకు ట్రైబల్ ఏరియాస్ నుంచి వస్తారు, ఆదివాసీ ట్రైబ్స్ నుంచి వస్తారు. వాళ్ళని కూడా కలుపుకోవాలి. మనం అందరం కలిసి ఎలా ఉండాలి. యూనివర్సిటీ షుడ్ బి ద మెల్టింగ్ పాట్ ఆఫ్ డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ ట్రెడిషన్స్. రెస్పెక్ట్ ఎవ్రీథింగ్. నా కులమే గొప్ప, మేమే గొప్ప, నా మతమే గొప్ప, మా మతమే గొప్ప. మీ మతం గొప్పది ఉండొచ్చు, మీ కులం గొప్పది ఉండొచ్చు, వెరీ గుడ్, నో ప్రాబ్లం. మీ ప్రాంతం గొప్పది ఉండొచ్చు, నో ప్రాబ్లం. బట్ మాదే గొప్ప అంటేనే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అది దయచేసి ఆ డామినేటింగ్ యాటిట్యూడ్ ఎవరైతే ఉందో అది జనరల్ కేటగిరీలో ఉండొచ్చు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మైనారిటీలో కూడా ఉండొచ్చు. డామినేటింగ్ యాటిట్యూడ్ ఉండకూడదు. రెస్పెక్ట్ టు ఈచ్ అదర్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి. కామన్ గ్రౌండ్. ఇప్పుడు లెట్ us టాక్ అబౌట్ ద న్యూట్రల్ గ్రౌండ్ ఆన్ విచ్ వీ కెన్ టాక్. ఎవ్రీ స్టూడెంట్, ప్రతి స్టూడెంట్
That per student can be general category, BC, ST, OBC or minority, deserves safety, dignity and equal opportunity. ఎందుకంటే యూనివర్సిటీస్ నడిచేది ట్యాక్స్ పేయర్స్ మనీ మీద. ట్యాక్స్ పేయర్స్ హూజ్ అ ట్యాక్స్ పేయర్? ట్యాక్స్ పేయర్కి ఏం కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, ఏం లేదు. ట్యాక్స్ పేయర్ పైసలతోటి కదా నడుస్తుంది యూనివర్సిటీస్ ఎడ్యుకేషన్ సిస్టమ్. దానికి ఈక్వల్ ఆపర్చునిటీ, అందరికి ఈక్వల్ ఆపర్చునిటీ ఉండాలి, సేఫ్టీ ఉండాలి, డిగ్నిటీ ఉండాలి, ఈక్వల్ ఆపర్చునిటీ ఉండాలి. నో స్టూడెంట్, ఏ స్టూడెంట్ కూడా సఫర్ కాకూడదు డిస్క్రిమినేషన్ ఆర్ ఫాల్స్ అలిగేషన్స్. ప్లీజ్ రిమెంబర్, ఆల్ బీసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీ స్టూడెంట్ డోంట్ పుట్ ఆన్ ఫాల్స్ అలిగేషన్స్. ఎప్పుడైతే ఫాల్స్ అలిగేషన్స్ పెడతారో దిస్ పర్టికులర్ లా విల్ గెట్ డైల్యూటెడ్. అది గుర్తుపెట్టుకోండి. దీనికి క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను. జస్ట్ బీ సెన్సిటివ్ అండ్ ఫేర్, ఫైన్. ఇక్కడ క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఎందుకు? ఉమెన్ని ప్రొటెక్ట్ చేయడానికి కోసం యాంటీ డౌరీ యాక్ట్ అవన్నీ తెచ్చారు, రూల్స్ తెచ్చారు. దాని తర్వాత దాని మిస్యూజ్, అబ్యూస్ ఎట్లయింది? ఆడవాళ్ళు మాట్లాడితే హస్బెండ్ని జైలు వేసేయడము, బావమరిదేని, అత్త, మామని అన్నిటి వేయడం. దాని ప్రకారం సుప్రీంకోర్టు కూడా లీనియంట్ యాక్షన్ తీసుకుంది. మాట్లాడితే హస్బెండ్ని జైలు వేయడం కాదు, మాట్లాడితే అత్త మామని జైలు వేయడం కాదు. ఏమన్నా ఇష్యూ ఉంటే రిజాల్వ్ చేయండి, పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ ఇవ్వండి, అది ఇంపార్టెంట్ అని చెప్పారు. అందుకే ఇక్కడ కూడా లాని అబ్యూస్ చేయకూడదు. బట్ వీఆర్ నోటోరియస్ ఫర్ అబ్యూసింగ్ ఆల్ ద లాస్. సో దయచేసి గుర్తుపెట్టుకోండి, ఆ లా తెచ్చిందేందుకు మనందరూ మంచిగా ఉండాలి, మన క్యాంపస్ మంచిగా ఉండాలి, మన స్టూడెంట్స్ మంచిగా చదువుకోవాలి, హెల్తీగా ఉండాలా. అది చాలా ఇంపార్టెంట్ కదా. మంచి జాబ్స్ తెచ్చుకోవాలి, స్టూడెంట్ డెవలప్ అవ్వాలా, దేశాన్ని డెవలప్ చేయాలా. ది ఎంటైర్ కంట్రీ ఈజ్ డిపెండెంట్ ఆన్ ద యూత్ ఆఫ్ దిస్ కంట్రీ. దిస్ ఎంటైర్ ఫ్యూచర్ ఈజ్ యువర్స్ మై డియర్ యూత్. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న యువత, ఈ ప్రతి ఒక్క క్యాంపస్ మీది. ఆ క్యాంపస్ని డివైడ్ చేయకండి కులంతో, మతంతో, ప్రాంతంతో, డామినేషన్ తోటి. ప్రేమతో ఉండండి, మంచి టీమ్స్ డివైడ్ చేయండి. ఫైటింగ్ స్పిరిట్ ఉండాలి, టీమ్ స్పిరిట్ ఉండాలి, అది ఇంపార్టెంట్. టీమ్ స్పిరిట్ తోటి అందరు కలిసిమెలిసి ఉంటే ఎంత బాగుంటుంది, ఆలోచించండి. ప్రాక్టికల్ సొల్యూషన్స్, క్లియర్ డెఫినేషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ విత్ ప్రూఫ్ బేస్డ్ ఎంక్వైరీ. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే డిస్క్రిమినేషన్ అంటే దానికి ప్రూఫ్ ఏముంది? ప్రూఫ్ ఉంటేనే, ఇది ఉట్టి నోటి వాక్యాలతో నడవదు కదా, ప్రూఫ్ కూడా ఉండాలి. వాట్ ఈస్ అ ప్రూఫ్? దాంతో టైం బౌండ్ అండ్ ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్. ఒక ప్రాసెస్ తీసుకుంటే ఆల్రెడీ రెగ్యులేషన్ ఉంది. ఏమన్నా కంప్లైంట్ రేజ్ అయితే వితిన్ 24/7 అటెండ్ అవ్వాలా, వితిన్ 7 days ఇన్ఫర్మేషన్ తీసుకోవాలా, గ్యాదర్ చేయాలి. ఏం లేకపోయినా కమిటీ కూడా ఓంబడ్స్ పర్సన్ అన్నారు కదా, వితిన్ 30 days. ఇవన్నీ కూడా టైం బౌండ్ ఉన్నాయి. దాంతో ఇండిపెండెంట్ మిక్స్డ్ ఎంక్వైరీ కమిటీస్ విత్ లీగల్ గైడెన్స్. లీగల్ కమిటీని పెట్టుకొని కరెక్ట్గా మాట్లాడుతూ, డిస్క్రిమినేట్ చేయకుండా కరెక్ట్ పాయింట్స్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ తీసుకోవాలా. ఎవరైతే బాధితుడు ఉంటాడో, ఎవరైతే చేయడో, ఇద్దరిని కూర్చోబెట్టి కరెక్ట్గా సపరేట్గా మాట్లాడించి, వీలైతే వాళ్ళలో ఒక పరిష్కారము, సొల్యూషన్, ఫ్రెండ్షిప్ చేసేటట్టు చేస్తే బాగుంటుంది. క్యాంపస్ స్టూడెంట్స్ అన్నాక ఎనర్జీ లెవెల్స్ హై ఉంటాయి, వాళ్ళ పొలిటికల్ ఐడియాలజీస్ వేరే ఉంటుంది, కొట్టుకుంటారు. కాబట్టి వాళ్ళని ఫ్రెండ్లీగా చేసేటట్టు చేయాలి, అది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత పెనాల్టీ ఫర్ మ్యాలిషియస్ కంప్లైంట్స్ అండ్ పనిష్మెంట్ ఫర్ ప్రూవన్ డిస్క్రిమినేషన్. ఇది వెరీ ఇంపార్టెంట్. ఫేక్ కంప్లైంట్స్ ఇస్తూ కావాల్సుకొని కూడా హెరాస్ చేయడానికి కావాల్సుకొని పెట్టడము, ఇవన్నీ చేస్తే కూడా దానికి పెనాల్టీ ఉండాలి, సివియర్ పెనాల్టీ ఉండాలి. నేను నార్మల్ పెనాల్టీ కాదు, సివియర్ పెనాల్టీ ఉండాలి ఎవరైనా ఫేక్ కంప్లైంట్. ఎందుకంటే ఈ లా ప్రొవిజన్ తెచ్చింది యూజీసీ ఎందుకు? అందరు కలిసిమెలిసి పీస్ఫుల్గా ఉండాలా, క్యాంపస్ అనేది పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఉండాలి. దాన్ని ఎవరైనా వైలేట్ చేశారండి, మ్యాలిషియస్ కంప్లైంట్ చేసి మళ్ళీ సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేసి వీడు కొట్లాడుకోవడం చేసి, ఇవన్నీ చేస్తే ఏమవుతుంది? మొత్తం చదువు అంతా వెనక్కి వెళ్ళిపోతుంది, మీ జాబ్ క్యాలెండర్ వెనక్కి వెళ్ళిపోతుంది. మీరు వేరే పెద్ద పెద్ద చదువులు చదవడానికి విదేశాలు వెళ్ళేది ఉంటుంది. అక్కడ వాళ్ళైతే వెయిట్ చేయరు కదా మీ గురించి, మీ టైం పోతుంది కదా, ఈ సర్టిఫికేట్ రాకపోతే టైంకి. అండ్ రెగ్యులర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఆన్ ఈక్వాలిటీ అండ్ రైట్స్ చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఇది రెగ్యులర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయాలి. దాంట్లో మీకు ఏదైనా నా సహకారం కావాలా, మా స్పాన్ స్వచ్ఛంద సంస్థ సహకారం కావాలంటే మేము ఉంటామండి. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఆన్ ఈక్వాలిటీ అండ్ రైట్స్, బిఫ్రెండింగ్ స్కిల్స్ ఇన్ మెంటల్ హెల్త్ వెల్నెస్. మెంటల్ హెల్త్ వెల్నెస్ మా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి, అది అందరికీ ఉండాలా, అవేర్నెస్ ఉండాలా, అవగాహన ఉండాలా. మా దగ్గర సైకాలజిస్ట్ ఉన్నారు, సైకాట్రిస్ట్ ఉన్నారు, వాలంటీర్స్ ఉన్నారు, బిఫ్రెండర్స్ ఉన్నారు. అందరు కూడా మీకు ట్రైనింగ్ ఇచ్చి ఓరియంటేషన్ ఇస్తారండి. లెట్ us కీప్ అవర్ క్యాంపస్ పీస్ఫుల్ అండ్ హ్యాపీ అండ్ ప్రొడక్టివ్. అది చాలా ఇంపార్టెంట్. కమింగ్ టు ద లాస్ట్ స్లైడ్, కంక్లూషన్. ట్రూ ఈక్విటీ మీన్స్ ఏంటి? ట్రూ ఈక్విటీ అంటే ఏంటి? అందరికి సహభాగం ఉండాలి. ఎవ్రీబడి షుడ్ బి ఈక్వల్. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, ఈవెన్ జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ అందరు షుడ్ బి ఆన్ ఈక్వల్ లెవెల్ ప్లాట్ఫామ్. వైల్ ఎన్షూరింగ్ ఫెయిర్నెస్ అండ్ ప్రొటెక్షన్ ఉండాలి. జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ కూడా ప్రొటెక్షన్ ఉండాలి, అలాగే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ స్టూడెంట్స్ కూడా, మైనారిటీ స్టూడెంట్స్ కూడా ప్రొటెక్షన్ ఉండాలి. బ్యాలెన్స్డ్ regulations can build justice, trust and harmony in universities. Whole objective of this entire video ఏంటండి? ఈ లాస్ట్ 3 words, justice, trust and harmony in universities. ఇది ఉంటేనే జరుగుతుంది.
ఇది చాలా ఇంపార్టెంట్ కంక్లూషన్ పాయింట్. నేను ఇంకా ఒక 5 మినిట్స్ చెప్తాను, ఆలోచించండి. నా పాయింట్ ఏంటంటే అండి, ఇక్కడ క్యాంపసెస్‌లో ఎలక్షన్స్ అవసరమా? అది ఆలోచించండి. ఫస్ట్ పాయింట్ నేను చెప్పేది అది. క్యాంపసెస్‌లో మనకి ఎలక్షన్స్ అవసరమా? ఈ దేశాన్ని 6 జోన్స్‌గా మనం డివైడ్ చేయొచ్చు. ఎట్లా అంటే నార్త్ జోన్, ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, సౌత్ జోన్, దెన్ సెంట్రల్ జోన్ అండ్ నార్త్ ఈస్ట్ జోన్. 6 జోన్స్. 6 జోన్స్‌లో ఇంటర్ యూనివర్సిటీ అండ్ ఇంట్రా యూనివర్సిటీ అంటే ఆ పర్టిక్యులర్ జోన్‌లో ఉన్న యూనివర్సిటీస్ అన్నిటి కూడా మంచి స్పోర్ట్స్ కాంపిటీషన్, కల్చరల్ కాంపిటీషన్, ఎనీథింగ్ ఇన్నోవేటివ్ టెక్నాలజీ కాంపిటీషన్, ఎస్పెషల్లీ ఫోకసింగ్ ఏంటంటే యూనివర్సిటీస్ నుంచి వచ్చేది ఆల్ ఓవర్ ఇండియా యూనివర్సిటీస్ మీద ఒక మేజర్ కంప్లైంట్ ఉంది. ఆ కంప్లైంట్ ఏంటో చెప్తాను. ఆ కంప్లైంట్ వచ్చింది ఎవరు? ఆల్ ఓవర్ ఇండియా రైతుల దగ్గర నుంచి. ఇండియా ఈజ్ బేసికల్లీ అన్ అగ్రికల్చరల్ కంట్రీ. అందుకే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే యూనివర్సిటీలో చదివేటప్పుడు మన రైతాంగానికి ఏం చేస్తున్నాం? వాళ్ళకి ఒక ప్రోడక్ట్ తయారు చేద్దామా? ఒక సర్వీస్ తయారు చేద్దామా? అది ఇంపార్టెంట్. యూ షుడ్ బి ఇన్నోవేటివ్ థింకర్స్, క్రియేటివ్ థింకర్స్, టెక్నాలజీ అడాప్టర్స్. వాళ్ళకు కూడా తెలియాలి. అందుకే 6 జోన్స్‌గా మనం డివైడ్ చేసినప్పుడు ఈ మంచి మంచి కాంపిటీషన్స్ పెట్టి, కొత్త సైంటిఫిక్ ఇన్నోవేషన్స్ పెట్టి, సైంటిఫిక్ టెంపర్‌మెంట్ డెవలప్ చేస్తే అది బాగా హెల్ప్ అవుతుంది అందరికి. అందుకే ఇప్పుడు ఏమన్నా 6 జోన్స్ ఉన్నాయి కదా! టాప్ 2 యూనివర్సిటీస్ ఫ్రమ్ నార్త్ జోన్, ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, సౌత్ జోన్, సెంట్రల్ జోన్ అండ్ నార్త్ ఈస్ట్ జోన్. ఈ 6 జోన్స్ నుంచి కీప్ క్రికెట్ కాంపిటీషన్, ఫుట్బాల్ కాంపిటీషన్, బెస్ట్ ఆఫ్ ద టాలెంట్ వస్తారు కదా! క్విజ్ కాంపిటీషన్, రైటింగ్ కాంపిటీషన్, ఎస్సే కాంపిటీషన్, పోయట్రీ, కల్చరల్ యాక్టివిటీస్, ఎనీథింగ్. That is the objective of the youth. The youth should develop their skills when they are in the best prime of energy. Youth should not waste time, fighting for political ideologies. If I am in the real position to control, I'll ban elections in all the university campuses. No elections. Let youth be there. They are there to play the game, study, go campus, discuss with the lecturer, sit in the library. The youth is the prime time and to enjoy, to discover life. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మర్చిపోకండి ఇప్పుడు. ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరికి కూడా, యువత ఇది నేను మీకే చెప్తున్నా డైరెక్ట్‌గా. ఎక్కడ కూడా హాస్టల్స్‌ని కాస్ట్ బేస్డ్ హాస్టల్స్ పేర్లు గానీ, యూనివర్సిటీస్ పేర్లు గానీ కాస్ట్ బేస్డ్, రిలిజియన్ బేస్డ్ ఉండకుండా సింపుల్ జెండర్ బేస్డ్ ఏదో ఉంటే చాలు కదా! హాస్టల్ వార్డెన్స్ అని ఉంటది. ఒక పర్టిక్యులర్ హాస్టల్ దీంట్లో వీళ్ళే ఉంటారు. వాళ్ళు ఇంకొక హాస్టల్‌లో ఉంటారు. ఇదే కదా! ఇక్కడి నుంచే స్టార్ట్ అయితది కదా గొడవలు. అండ్ ఇంకోటి చాలా ఇంపార్టెంట్ థింగ్ తెలుసుకోవాలి ఏంటంటే ఈ దేశంలో కాస్ట్ అనేది అస్సలకి పోదు. యాస్ లాంగ్ యాస్ దేర్ ఇస్ రిలీజియన్ దేర్ విల్ బి కాస్ట్. కాస్ట్‌లెస్ సొసైటీ కోసం ఫైట్ చేస్తాం. రిలీజియన్ లెస్ సొసైటీ అవన్నీ కాదు. ఇవన్నీ ఐడియాలజికల్లీ చాలా బాగుంటాయి. మన ముందున్న నిజం ఏంటి? ముందున్న నిజం ఏంటి? రిలీజియన్ ఉంది, కాస్ట్ ఉంది, అన్నీ ఉన్నాయి. కాకపోతే ఈ కొట్లాటలు జరగకుండా ఎలక్షన్స్ రాకుండా ఉంటే క్యాంపస్‌లో అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు. ఎలక్షన్స్ ఎప్పుడైతే ఎంటర్ అయితదో క్యాంపస్‌లో స్టూడెంట్స్ అందరూ డివైడ్ అయితారు. అది నేననేది. నా బాధ అది. అదే ఎలక్షన్స్ లేకపోతే అందరూ హ్యాపీగా డిఫరెంట్ డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి. ఫుట్బాల్ టీమ్, క్రికెట్ టీమ్, హాకీ టీమ్, వాట్ నాట్. కల్చరల్ అందరూ కలిసిమెలిసి ఉండాలి. అది మనం ప్రయత్నించాలి. ఎనీవే ఈ బిల్ వచ్చింది కాబట్టి షేర్ చేస్తున్నా కాబట్టి నా పాయింట్ ఇది ఒకటేనండి. అందరు కలిసిమెలిసి యువత ఉండాలా. ఇది తయారు చేసింది కూడా నాకు అడ్డా 24/7 వాళ్ళు ఇచ్చిన వెబ్సైట్ ప్లస్ గవర్నమెంట్ పీడిఎఫ్ వెబ్సైట్ అండి. నాకు దీంట్లో ఏం స్టేక్స్ లేదు. కాకపోతే మా స్వచ్ఛంద సంస్థ స్పాన్ ఏదైతే ఉందో మేము బిఫ్రెండింగ్ స్కిల్స్ ఇన్ మెంటల్ హెల్త్ వెల్నెస్ చేస్తామండి. ఆ వెబ్సైట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాను మీకు. ఏమైనా ఉంటే ట్రైనింగ్ కానీ వర్క్షాప్స్ ఫర్ ఫ్యాకల్టీ, స్టూడెంట్స్, మీరు ఎస్పెషల్లీ కోఆర్డినేటర్స్ ఎవరైతే అపాయింట్ చేస్తున్నారో ఇక్కడ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే కీలకమైన పాత్ర విధించాల్సింది ఎవరంటే ఎన్ఎస్ఎస్ డిపార్ట్మెంట్ అండి. వాళ్ళంటే నాకు చాలా స్పెషల్ సాఫ్ట్ కార్నర్ ఉంది. వాళ్ళు చాలా ముందుకు వచ్చి చేస్తారు యాక్టివిటీస్. నేను ఆల్రెడీ వర్క్ చేశాను ఎన్ఎస్ఎస్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ తెలంగాణ, ఏపీ అండ్ నార్త్ ఈస్ట్ ఆల్సో, తమిళనాడు ఆల్సో. కాకపోతే మీ అందరినీ నేను హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే ఫోకస్ ఆన్ దిస్. దయచేసి క్యాంపస్లో గొడవలు చేయకండి. అర్థం చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి. అందుకే 2 తెలుగు రాష్ట్రాల స్టూడెంట్స్ కోసం ఇది నేను షేర్ చేస్తున్నాను. దయచేసి మీరు అర్థం చేసుకున్న తర్వాత మీ డెసిషన్ మీది. మీరేం అప్పీల్ ఇవ్వాలి. మీకు ఏదైనా నచ్చలేదు యూజీసీ బిల్ అనుకోండి, అది మీకు నచ్చింది. జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారు, ఫార్వర్డ్ కాస్ట్ స్టూడెంట్స్ ఉంటారు. మీకు నచ్చలేని బిల్ ఉంటే పాయింట్స్ రాయండి, లీగల్ పర్సన్కి కలవండి. ఫస్ట్ వెళ్ళి మీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్కి ఇవ్వండి రిప్రజెంటేషన్. దాని తర్వాత స్టేట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ఇవ్వండి. దాని తర్వాత నెక్స్ట్ గో ఇట్ టు ద ధర్మేంద్ర ప్రధాన్కి ఇవ్వండి. ప్రైమ్ మినిస్టర్ కూడా అపాయింట్మెంట్ తీసుకొని ప్రాపర్గా వెళ్ళి ఇవ్వండి. గొడవలు పడకుండా ఏం లేకుండా సార్ వీఆర్ నాట్ హ్యాపీ విత్ దిస్, వీఆర్ షోయింగ్ దిస్ అండ్ ఇట్ కెన్ బి ఎనీబడి. అది జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ అయి ఉండొచ్చు, బీసీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ స్టూడెంట్స్ కూడా ఉండొచ్చు. ఎవరైనా మీరు ప్రాపర్గా కూర్చొని ఒక డైలాగ్ చేసి మాట్లాడుకోండి. ఇది ఏంటంటే యూనివర్సిటీ అనేది ఒక కుటుంబం అండి. ఆ కుటుంబంలో అన్న, తమ్ముడు, బాయ్ అందరు ఉంటారు. అందరు అభిప్రాయ భేదాలు చాలా మట్టుకు ఉంటాయి. నీకు యాపిల్ ఇష్టం, నాకు ఆరెంజ్ ఇష్టం, అయితే కత్తి తలబారు తీసుకొని ఫైటింగ్ ఎందుకు చేయాలి?
నీకు ఒక పొలిటికల్ పార్టీ ఇష్టం, నాకు ఒక పొలిటికల్ పార్టీ ఇష్టం. ఏయ్ చలో ఫైటింగ్. ఎందుకు? యూత్ అంటేనే ఎనర్జీ. ఎనర్జీ కరెక్ట్ డైరెక్షన్లో వెళ్తే బాగుంటుంది. అందుకే నేను అంటున్నాను కదా, నాకు మీరు స్పోర్ట్స్ ఆడండి, వెరీ గుడ్, వెరీ నైస్. కల్చరల్ ఐటమ్స్ చేయండి, కొత్త సైంటిఫిక్ డిస్కవరీస్ తీసుకురండి. నేను అది అడిగాను కదా, 1950 నుంచి 2024 వరకు, 2025 వరకు ఇంత పెద్ద రిప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఐఐటీస్, ఐఎమ్స్, నేమ్ ఆల్ ఇన్స్టిట్యూషన్స్. నాకు 10 ప్రోడక్ట్స్ కావాలండి, 10 ప్రోడక్ట్స్ కావాలా ఏదైతే తయారు చేశారో మన అగ్రికల్చరల్ కమ్యూనిటీకి, అగ్రికల్చరస్కి యూజ్ అయింది, రైతాంగానికి యూజ్ అయింది. 10 ప్రోడక్ట్స్ నోటి మీద ఉండాలా, ఇది మంచి ప్రోడక్ట్. ఇప్పుడు మనం కోల్గేట్ అంటాం, కోకో కోలా, పెప్సీ అంటాం. మరి ఐఐటీలు, ఐఐఎంలో చదువుకున్న వాళ్ళు పిహెచ్డీలు, డబుల్ పిహెచ్డీలు చేసి అక్కడ కోకో కోలా, పెప్సీలో పోయి పనిచేయడానికి మనం ట్యాక్స్ పేయర్స్ మనీ ఖర్చు పెట్టామా? మన రైతాంగంకి ఏం యూస్ఫుల్ వచ్చిందండి? 10 ప్రోడక్ట్స్ చెప్పండి నాకు చాలు. 10 products that has been useful for the rural community in India. That's what I'm requesting humbly to the youth of the country. దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. Stop fighting amongst yourselves as BC, ST, OBC, forward caste, backward caste with XYZ party, ABCD party. You are important. Your energy is important for the development of the nation. The nation develops when your attitude is correct. Get your attitude correct. Get your priorities correct. Focus on your development, not on your party's development, not on your ideological development. That is not going to give you anything. Be selfish about your time, energy. That's why, my dear friends, I'm requesting you humbly. నేను దయచేసి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, క్యాంపస్లో ఏం ఇష్యూస్ ఉన్నా వీడియో షేర్ చేయండి. నేను బ్యాలెన్స్డ్ వ్యూగా చెప్పాను. మీరందరూ హ్యాపీగా మంచిగా గేమ్స్ ఆడాలి, కల్చరల్ యాక్టివిటీస్ చేయాలి. ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి, డిస్క్రిమినేషన్ జరుగుతుందంటే మీ లీగల్ హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్ కూర్చొని ఎనీథింగ్ క్యాన్ బి సాల్వ్ హ్యావింగ్ ఎ డైలాగ్. ఒక డైలాగ్ చర్చించుకుంటే పరిష్కృతం జరుగుతుంది. ఏ మాటకైనా చర్చలు ఇంపార్టెంట్. చర్చించుకుందాం, దాంట్లో అభిప్రాయ భేదాలు రావచ్చు, ఒక పాయింట్ తగ్గవచ్చు, ఒక పాయింట్ ఎక్కువచ్చు, కానీ కూర్చొని నెమ్మదిగా మాట్లాడుకోవడం కరెక్ట్గా. ఎమోషన్స్ ఉంటాయి, అందరికీ ఉంటాయి. నేను కూడా కొంచెం ఎమోషన్ అయ్యాను, కానీ నాకు ఈ యువత వీడియోస్ అవన్నీ చూస్తుంటే నాకు అందుకే చేశాను ఈ వీడియో. ఎక్కడ నేను ఎందుకు చేశాను ఇది? మన తెలుగు రాష్ట్రాల్లో ఏ యువత కూడా యూనివర్సిటీస్లో ఈ గొడవలు స్టార్ట్ అవ్వకూడదు అనేది మా ఇంపార్టెంట్ ఇంటెన్షన్. దయచేసి తెలుసుకోండి, ఇది అర్థం చేసుకోండి. ఏమన్నా ఉంటే స్టేట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇవ్వండి. ఆయన లేరు ఇప్పుడు హార్వర్డ్లో ఉన్నట్టున్నాడు. వీలైతే ధర్మేంద్ర ప్రధాన్ గారికి ఇవ్వండి. మీ వాయిస్ ఫస్ట్ మీరు హ్యావ్ ఎ డైలాగ్ అండి ఆన్ దిస్ బిల్. వాళ్ళు ప్లస్ మాట్లాడుతుంటారు, డిబేట్ పెట్టకండి. డైలాగ్ అంటే ఏంటి? ఒక పాయింట్, జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ వచ్చి ఇది మా బాధలు, ఇది మా కన్సర్న్స్, యూనివర్సిటీ ఆడిటోరియంలో ఒక సెషన్ కండక్ట్ చేయండి, దాని ఒక వీడియో షూట్ చేయండి. డిబేట్ పెట్టకండి. నెక్స్ట్ ఎస్సీ స్టూడెంట్ వస్తాడు, బీసీ స్టూడెంట్ వస్తాడు, మన మైనారిటీ స్టూడెంట్స్ వస్తారు. వాళ్ళ పాయింట్స్, వాళ్ళ కన్సర్న్స్ చెప్తారు. అందరు కన్సర్న్స్ రికార్డ్ చేసి వీడియో రికార్డ్ ఫైల్ చేసి వైస్ ఛాన్సలర్ గారికి ఇవ్వండి. ఫైల్, పెన్ డ్రైవ్, CDO వెబ్సైట్ పోర్టల్లో పెట్టండి. సేమ్ థింగ్ షేర్ ఇట్ విత్ ద ప్రైమ్ మినిస్టర్. సార్, మా యూనివర్సిటీ నుంచి మా జనరల్ కేటగిరీ స్టూడెంట్స్కి ఈ ప్రాబ్లమ్స్ అవుతుంది, మా బీసీ స్టూడెంట్స్కి ఈ ప్రాబ్లం అవుతుంది, మా SC స్టూడెంట్స్కి ఈ ప్రాబ్లం అవుతుంది, మా ST స్టూడెంట్స్కి ఈ ప్రాబ్లం అవుతుంది, మా మైనారిటీ స్టూడెంట్స్కి ఈ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి సార్, దయచేసి మాకు రిజాల్వ్ చేయండి అనేసి మీరు ఒక రిక్వెస్ట్ పెట్టచ్చు, స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్. ఇదే నేను చెప్తూ నేను ఏదంటే షేర్ చేయాలనుకున్నానో నేను షేర్ చేశాను. వీడియో కొంచెం పెద్దగా అయింది, నన్ను క్షమించాలి. అందుకే మీతో షేర్ చేద్దామనేసి చేశానండి. నచ్చితే అందరికీ షేర్ చేయండి ఈ వీడియో. హోప్ఫుల్లీ మీకు అందరికీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వచ్చిందనేసి అనుకుంటున్నాను. అంతనే కాబట్టి సభా సరస్వతి ఎవరైతే చూసారో అందరికీ ధన్యవాదాలండి. భారత్ మాతాకి జై హో, జై హింద్.